ఆసన బలానికి, అనుష్ఠానానికి, పూజలకు ఒక నిర్ణీతమైన ఫ్రీక్వెన్సీ ఉంది. మీరు తొందరగా అమ్మని ప్రసన్నం చేసుకుంటారు గదా! అమ్మ మీకు తొందరగా వరాలిస్తుంది. మీలాంటి చాతుర్యం మాతో లేదు గదా! మళ్ళా అమ్మ మాకు తొందరగా వరాలివ్వదేమో అని మీరనుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం అనుకోవాలే గూడా. కానీ ఇంకొక లాజిక్ మిస్ అయిండ్రు మీరు. అమ్మ మీకు ప్రసన్నం గాకపోవచ్చు. అమ్మ మిమ్మల్ని చూడకపోవచ్చు. ఫిజికల్ ఇలా చూడకపోవచ్చు. అమ్మ వాణి మీ చెవిలో పడకపోవచ్చు. అమ్మ మిమ్మల్ని టచ్ చేయకపోవచ్చు. కానీ అమ్మకు మీకు మధ్యలో నేనొక దూతగా ఉన్నాను గదా! సరే నేను మీతో మాట్లాడలేకపోయినా, మీతో ఆహ్, స్పందించలేకపోయినా, మీరు నన్నన్నా జూస్తారు, నేను మిమ్మల్నన్నా జూస్తా. నేను మిమ్మల్ని జూసినా, మీరు నన్ను జూసినా ఒకరినొకరు చూసుకున్నట్టే గదా! మీరొకటేం ఆలోచన జేయాలంటే, అమాంతంగా పెరిగిన వృక్షం అమాంతంగా కూలిపోగలదు గూడా. అమాంతంగా పెరిగే చెట్లని పెడుసు చెట్లు అవి కూలిపోతాయి. దాంట్లో గ్యారంటీ ఉండదు. హైబ్రిడ్. ఏదైతే కాలధర్మానికి అనుగుణంగా ఒదిగి, ఎదుగుతూ, ఒదుగుతూ, ఎదుగుతూ ఉంటుందో, ఆ వృక్షం చిరకాలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మీ సమస్యలన్నీ గూడా అంతే. మీ సమస్యలన్నీ గూడా అంతే. వెనకతలకు ఒక రాజుకు రాచపుండయిందంట తొడకి. తొడల. రాజ్యంలో ఉండేటటువంటి మంత్రవేత్తలను, తంత్రవేత్తలను, పండితులను, ఆచార్యులను, ఆయుర్వేద పండితులను అందరిని పిలిపించారు. అప్పుడు డాక్టర్లు లేరు. ఆయుర్వేద పండితులు అనేవాళ్ళు. పండితులు అనేవాళ్ళు. వైద్యులు గాదు. ఆయుర్వేద పండితులు అనేవాళ్ళు. పిలిచేవాడు. అందరిని అడిగారు. అందరూ వాళ్ళకు తోచిన పద్ధతిలో వైద్యం చేశారు. తగ్గలే. చిట్ట చివరిలా ఒక భూత వైద్యుడొచ్చాడు. అంటే భూతాలను మంతరించి పోగొట్టే వైద్యుడొచ్చాడు. ఓలను గూడా పిలుచుకరండి. ఆయన సూతం ఎవడేసిన మందు వలన బాగైతే నాకు ఉపశమనం కలుగుతది. ఆయనేం చెప్పాడు, రాజా నీవు చేసిన తప్పులు, నీ కర్మలే నీకు శాపాలై వేధిస్తున్నాయి అన్నాడు. మరి పోగొట్టరా అన్నాడు. ఇది ఎవరూ పోగొట్టేది కాదు. ఎవరూ పోగొట్టలేనటువంటి సమస్య. దీన్ని భరించాలే, ధరించాలే, దీన్ని అనుభవించాలని చెప్పిండు. ఏ కత్తి తీసుకొని నేను తలకాయ నరుకుర్రా అని చెప్పిండు రాజు. చెప్పిన తప్పుకు నన్ను నరకవేమంటావు అబ్బా అని. మళ్ళా బాగా చెయ్యి. లేదంటే నేను చంపుతా అన్నాడు. ఆయన జ్ఞానానికి తోచిందే చెప్పిండు. వాస్తవంగా అది ఎవరు తీసుకునేది కాదు, ఎవరు పోగొట్టేది కాదు అది. అది అనుభవించాల్సిందే. చివరికి వాడు ఏం చేశాడు? వానికున్న టెక్నికల్ మైండ్‌ని వాడి సావలే కదా ఇప్పుడు వాడు చంపుతా అంటున్నాడు ఇక డైరెక్ట్. సావడం ఇష్టం లేక అతడుకుండేటటువంటి కర్మను అతడు రాజు పెంచుకునే పెంపుడు కుప్ప లోపల ట్రాన్స్‌ఫార్మ్ చేసిండు. ఈ పుండు అక్కడ పోయింది, రాజు బాగయిండు. కర్మ భరించాల్సి ఉంటది కాబట్టే మనకొస్తది. దాన్ని ఎవరన్నా మోస్తే తప్ప ఇతడు విముక్తుడు కాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇట్లా ఎన్నో చెప్పింది నాకు. ఎవరన్నా ఒక ఆయమ వచ్చింది, ఒక ఫోటో ఇచ్చింది, ఆడ పెట్టామనుకోండి, అమ్మ పలానా ఆయమ వచ్చింది ఇది చూడమ్మా అంటే, ఒరేయ్ దాని మామ పెద్ద కిరాతకుడురా, వాడు చేసిన పాపాలు మన్మంగులకు చుట్టుకున్నాయి, నీవు మోస్తావా ఎట్లా చెప్పా అంటది డైరెక్ట్. అమ్మా చేతనమునకే మించిన చేతస్సు నువ్వు. దైవత్వాన్ని ఒక 1000 విధాలుగా మనం పొడిగించి చూపించినా, కోటి విధాలుగా పొడిగించి చూపించినా, అట్టి దైవత్వ తత్వానికే అజేయమైనటువంటి తత్వం. నీవు ఈ తుచ్చమైనటువంటి కర్మని నీలో ఇమిడించుకోలేవా అని నేను అడుగుతాను అమ్మవారిని. నీ శక్తి ఎంత? నీ మహిమ ఎంత? నువ్వెంతటి దానవు? ఈ కర్మను నువ్వు తీసుకొని వాళ్ళని బాగా చేయలే కదా! ఆ కర్మ నన్ను మోసుకోమంటావేంటి? అర్థమైతుందా? నీవు తలుసుకుంటే జరగనిదేముంది? బ్రహ్మాండాన్నే కనుమూసి తెరిచే సమయంలోనే నువ్వు లయం చేసి ఉత్పత్తి చేస్తావని నేను చదివాను దేవీ భాగవతంలో. మరి అంతటి శక్తి సంపన్నురాలవే శివ శివ, ఆ తుచ్చమైన మానవుడి యొక్క కర్మ నన్ను మోసుకున్నామంటావే? అంటే మా మధ్యలో జరిగే సంభాషణ మీకు చెప్తున్నా. మీకు క్లారిటీ ఉండాలి కదా! అమ్మ అప్పుడు ఏం చెప్పింది తెలుసా? వాని కర్మను నేను మోయగలను, వాని కర్మను నేను తీయగలను. వాని జన్మకు పూర్ణతను, పరిపూర్ణతను ప్రసాదించగలను. వాన్ని ఇంద్ర పదవినిచ్చి కూడా విరాజిల్లింపజేయగలను. కానీ వాని నోటితో వాడే కోరాడురా. వాడు కోరిన మాటకు నేను వాగ్దేవతను కాబట్టి కట్టుబడి ఉన్నా. అమోరు తల్లి సినిమా చూడండి. బొట్టు పెట్టి పిలిస్తేనే రామ్మ అని అడిగింటదా లేదా? అన్నదా? అట్లా భగవంతుడు ఏ నిమిషానికి ఆమె నిమిషానికి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. జీవుడు గమనింపక తన నోటితో తానే కోరి కొన్నింటిని లాక్ చేసుకొని ఉంటాడు. ఇది కూడా మీరు లాజిక్‌గా గమనించగలగాలి. ఇట్లా ఎన్ని చూస్తానో నేను. మంగళవారం, శుక్రవారం ఓ 1000, 2000 ఫోటోలొస్తాయా? ఆ రోజు రాత్రి 12 గంటలకు మాల తిప్పాలి. ఇంక అన్నీ రిసర్చ్ చేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బో! వింత విచిత్రమైనటువంటి సమస్యలు.
పంచామృతాలు కాలకాడుంటే ఎడమకాలతో తమకు తన్ని రోత కోసం ఆశపడ్డటువంటి జీవితాలు వస్తా వాడికి. వాళ్ళ తాత ముత్తాతలు పెద్దలు అమృతం గడిచిపోయింటారు. అమృతం రోడ్డు పాలు చేసి బాజార్‌లో వాడేసి ఇనుప గుగ్గిళ్ళ కోసం ఆశపడుతున్న జన్మలొస్తాయి వీడికి. తాత ముత్తాతలు ఎన్నో పుణ్యములు సంపాదించిచ్చిటారు. వాడుకోరు. ఇట్లా ఎన్నో జీవితాలు నేను చూశాను. ఇక్కడికొచ్చినటువంటి జీవితాలు. మీరు బాగా ఆలోచించండి. యువకులు ఈడికొస్తే పెళ్లిగాని పిల్లలు ఈడికొస్తే తప్పకుండా వాళ్ళ గృహస్థ జీవితం సస్యశ్యామలమై, పరమపావనమై, భుక్తి ముక్తులు 2 ఎరిగేటటువంటి జీవితాలను అమ్మ ప్రసాదిస్తది. వాళ్ళకు ఉండేటటువంటి రిజర్వేషన్. సంసారికులు ఎవరైతే పెళ్ళై, పిల్లలై, సంసారంలో ఉండేటటువంటి గృహస్థులు, మధ్యస్థ జీవితం గడిపేవాళ్ళు ఎవరొస్తారో, వాళ్ళు గృహస్థులు కాకన్నా ముందు తీసుకున్నటువంటి కర్మ, పాపము, శాపము అవి ఏవైతే ట్రావెల్ అయ్యి వస్తుంటాయో వాటి చెర నుండి విముక్తులవుతారు. తదుపరి జీవనం ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి వచ్చే పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు, వాళ్ళు కష్టపడేటటువంటి సంపాదన, వాళ్ళు సాధించేటటువంటి ధనం అంతా కూడా ధర్మపరంగా వినియోగింపబడి వాళ్ళ జీవితాలు కూడా ధర్మ మార్గంలో నడుస్తాయి. వాళ్ళు చిట్ట చివరి దశకంలో కూడా ముక్తిని పొందేటటువంటి వరాన్ని అమ్మ ఇస్తది. ఇది వాళ్ళకు ఉండేటటువంటి రిజర్వేషన్. ఇంక ఇంతకుముందు చెప్పిన వీళ్ళు ఎవరైతే వృద్ధుల గురించి చెప్పానో వాళ్ళు ఎరగకనే ఎరిగినట్టు, వాళ్ళు కోరకనే కోరినట్టు, వాళ్ళు అడిగినా అడగకపోయినా చిట్ట చివరి దశకంలో వాళ్ళ జన్మలు మాత్రం పావనమవుతాయి. వాళ్ళు ముక్తిని మాత్రం పొందుతారు 100%. ఇప్పుడు భగవంతుడు అందరి ఆకులు తెంపేస్తాడు, నా ఆకు కూడా తెంపుతాడు. రాసి ఉంటాడు, ఈ గడియన ఓడు యోని నుండి బయటపడాలి, మళ్ళీ ఈ గడియన కాలం అనే యోని లోపలికి రావాలని రాస్తాడు ఆకు. ఈ గడియన ఈ యోని నుండి బయటపడాలి, మనుష్య యోని నుండి బయటపడాలి, ఈ గడియలో కాలం అనే యోని లోపలికి రావాలి. ఎక్కడి నుంచి పోతామో అక్కడి నుండి వస్తాం, మళ్ళీ మనం ఎక్కడి నుండి బయటపడతాం మళ్ళీ అక్కడనే లోపలికి పోతాం. మనుష్య యోని నుండి బయటకు వస్తాం, కాలం అనే యోని లోపలికి పోతాం. ఇవి 2 రాసి పంపుతాడు. కాలం అనే యోని లోపల నువ్వు పోయిన తర్వాత, కాలాంతర్గతంలో నువ్వు వెళ్ళిపోయి అదృశ్యమైన తర్వాత బొందె పోతుంది, మంటలే పడుతుంది, ఆత్మ ఆడుకోతుంది. ముక్తిని ఇచ్చే కోణం లోపల గురువు అనేవాడు 2 చూస్తాడు. ఈడు యవ్వనంలో పిడిపిడి కండలు పేమినున్నాక ఏం చేసిండు, ఎన్నొంకలు ఆటలాడినని చూస్తాడు. ఇది గురువు యొక్క టెక్నిక్. నేనైతే చూస్తా, వేరే గురువుల గురించి నాకు తెలియదు. నేను చూస్తా, పేయి బలిసి చేస్తారు కొంతమంది. అబ్బో, మిమ్మల్ని అంత ఈజీగా అందాజు చేసుకోవడానికి లేదు ఈడ. ఆహాహా, ఓహో, మీకు ఎప్పుడు గ్రీన్ జెండా ఊపరా? మీకు గ్రీన్ జెండా ఊపితే ఇంకా 2 పనులు ఎక్క చేసి చూపిస్తారు. నాకే నామాలు పెడతారు ఎక్కతక్కాయనంటే. గురుదేవ ఇట్లా పెట్టుకున్నావు తప్పు, ఇట్లా దిద్దు కాంటారు ఎక్కతక్కాయనంటే. గురుదేవ నీవు ఈ బట్ట బాగాలేదు, ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని ఇస్తారు. నాకే అంత చాతుర్యం ఉంటుంది మీ లోపల. ఆయన చేసినటువంటి చేష్టలు అంటే కోతి చేష్టలు ఉంటాయి. ఆ కోతి చేష్టలను ఫస్ట్ నేను సమస్య కొడతాను. వాటిని రూపుమాపిన తర్వాతనే ఆయనను అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక ధర్మం లోపలికి డిజైన్ చేసి తీసుకొస్తా. తర్వాతకు వాడిని ఎలా నడిపేయాలో అలా నడుపుతా. ఇది ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉంది. దీనికి ఒక సూటిగా అండ్ స్ట్రేట్ ఫార్వర్డింగ్ ఎగ్జాంపుల్ కావాలంటే నా వెనక ఉన్న పిల్లల్ని అడగొచ్చు మీరు. మా డ్రైవర్ మూర్తిని కానీ, లేకుంటే మా తమ్ముని కానీ, మా అన్నని కానీ, ఇక్కడ ఉండే పిల్లలందరిని అడగొచ్చు. వాళ్ళకు 12 సంవత్సరాల నుంచి నా వెనకాల ట్రావెల్ చేసి అన్నీ తెలిసిపోయినాయి నా గురించి. ప్రతిదీ వాళ్ళ గురించి నా గురించి వాళ్ళు తెలుసుకునే కోణంలో ఒకటి బాగా అర్థమైపోయింది నాకు. ఆ పిల్లలకు నాకు ఒకటి బాగా అర్థమైంది, నాకు అర్థమైంది, వాళ్ళకు అర్థమైంది ఒకటే. ఏంటి? అమ్మవారు సత్యస్వరూపిణి అయి ప్రత్యక్ష దేవతలై ఇక్కడ అంబాద్రయ క్షేత్రంలో ఉన్నారన్నది మాకు అర్థమైపోయింది. ఆ పిల్లలు ఒకసారి నన్ను ఒక మాట అడుగుతుండ్రి, మేము బోధ ఎందుకు తీసుకోవాలి నీతోటి? నేను అంటుంటే, చూడపా, గురుపదేశమే గొప్పది, గురుబోధ లేని జన్మకు ముక్తి లేదు, మోక్షం లేదు, ఏది లేదు. కుక్క ఉట్టి కుక్క చచ్చే, గాడిద ఉట్టి గాడిద చచ్చే, పంది ఉట్టి పంది చచ్చే, అదేంతనో నువ్వు అంతేరా. నీకు ఏదైనా ఒకటి గొప్పగా కావాలి, నువ్వు గొప్పడవ్వాలంటే గురుబోధ తీసుకోనంటుంటే, ఈ వారం విన్నారు, మలవారం విన్నారు, 4వ వారం యాసరికి వచ్చి అడగనికే మొదలుపెట్టారు. ఎందుకు తీసుకోవాలి గురుబోధ? ఏం లాభం ఉంటుంది గురుబోధ? అరే,
బతికున్న ఈ జీవితం ఎంతనో బతుకు అయిపోయిన తర్వాత, చచ్చిన తర్వాత జీవితమే శాశ్వతం రా. ఈనాడు మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఒక 70 ఏండ్లు 80 ఏండ్లు ఒక 100 ఏండ్లు వచ్చిరిపోయిరి. మళ్ళీ యుగాంతం వరకు వాళ్ళు రారు. ఇదంతా సినిమా మధ్యలో వచ్చేటటువంటి బ్రేక్ లాంటిది. కానీ సినిమా మొత్తం ఆ జీవితం. ఈ జీవితం శాశ్వతం కదా, ఆ జీవితమే శాశ్వతం మనకు. అక్కడ పరిపూర్ణత కొరకే ప్రాకులాడాలి జీవుడు. దీనికోసం ప్రాకులాడొద్దు. చూడండి, అంబాత్రయ క్షేత్రంలో మీకు ఇంకొక రిజర్వేషన్ చెప్తాను నేను. భుక్తి కావాలంటే మీకు ఏడన దొరుకుతుంది. అడుక్కు తిన్నా భుక్తి వస్తుంది, కడుపుకు అన్నం. దొంగతనం చేస్తే కూడా భుక్తి వస్తుంది, ఎవరి కడపన కొట్టి తినొచ్చు. లంజతనం చేస్తే కూడా భుక్తి వస్తుంది. ఇవేవి కాకుండా దళారి పని చేస్తే కూడా భుక్తి వస్తుంది. కడుపుకు అన్నమే భుక్తి, పిడికడ అన్నమే భుక్తి. డబ్బు సంపాదించాలంటే ఎట్లా సంపాదించుకుంటారు, పిడికడ అన్నం కావాలంటే ఎట్లా సంపాదించుకుంటారు. ముక్తిని తెచ్చుకోగలరా? ముక్తి ఏడ దొరుకుతుంది చూడండి. ముక్తి కోసమే జీవుడు పాకులాడాలి. కాబట్టి నేను అప్పుడు అమ్మని ఫస్ట్ అడుగుతుంటే, అమ్మ పుణ్యక్షేత్రాలు మాస్తున్నాయి, పుణ్యం కావాలి జీవుడికి. నేను కూడా చదివిన, పుణ్యం లేనిది ఏం నిలబడతలేదు. వంశం నిలబడతలేదు, సంపద నిలబడతలేదు, ఆయువు నిలబడతలేదు, పేయిల పట్టు కూడా నిలబడతలేదు, మోగోనికి ధాతు పుష్టి కూడా నిలబడతలేదు. స్త్రీలకు సహజ సిద్ధమైనటువంటి అండోత్పత్తి కూడా పుణ్యం వల్లనే సిద్ధిస్తుంది. పుణ్యం లేని స్త్రీలకు అది కూడా సంక్రమణ జరగదు. ఋతుక్రమం కూడా చక్కగా రాదు పుణ్యం లేకపోతే. పుణ్యం ఏడని దొరుకుతుంది. పుణ్యక్షేత్రాలకు పోతే పుణ్యం వస్తుంది. కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ పుణ్యక్షేత్రాలే. శ్రీశైలం, అలంపురం, విజయవాడ ఇవన్నీ పుణ్యక్షేత్రాలే. ఆ క్షేత్రంలో కాలు పెట్టగానే జీవుడు పుణ్యాత్ముడు అయిపోతాడు. ఇక్కడ ఏదైనా ప్రత్యేకంగా ఉండేది ఉంటే చెప్పమ్మా, నేను తపస్సు చేస్తా, దానికి అనుగుణంగా ఇక్కడ క్షేత్రం కావాలని అడిగితే అప్పుడు అమ్మవారు చెప్పిన మాట, ఈ క్షేత్రంలో భుక్తి ముక్తి రెండూ ఉంటాయి. ఈ క్షేత్రం అందుకు అనుగుణంగా నిర్మాణం కావాలని అమ్మ చెప్పింది. కాబట్టి దానికి మళ్ళీ శాస్త్ర రచన చేయాల్సి వచ్చింది. ఎక్కడ త్రిమాతలు ఒక చోట కలుస్తారో, ఎక్కడ ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులు కలుస్తాయో, ఎక్కడైతే సృష్టి స్థితి లయములు కలుస్తాయో, ఎక్కడైతే జగద్ధాత్రి, లోకనేత్రి, విశ్వనేత్రి కలుస్తారో అది ఏ ముక్తి స్థానం అని చెప్పేసి ఎన్నెన్నో తంత్రగ్రంథాలు, మంత్రగ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, వేదం కూడా చెప్పింది. కాబట్టి ఇక్కడ ముగ్గురమ్మలు ఒకతోన కలిశారా లేదా? కలిసినరా లేదా? రోజు చూస్తున్నారా లేదా? అందుకే ఇది ముక్తి క్షేత్రం. ఎవరు వచ్చినా ఇక్కడ ముక్తిని పొందుతారు. ఎవరన్నా రాని, ఎంతమంది అన్నా రాని, ప్రపంచమే కూడా ఇక్కడికి వచ్చిపోని వాళ్ళు ముక్తిని పొందుతారు. కానీ ఈ క్షేత్రానికి వచ్చి ఈ కడపలో కాలు పెట్టి ఈ జగన్మాతలను చూడనటువంటి జీవుడు మరణం తర్వాత ఆయన ఆత్మధర్మాన్ని అనుసరించి వాడు ఏమవుతాడో, ఎక్కడ అంతరపిశాచై తిరుగుతాడో, ఏ కుక్క శరీరమునందు ఆవాహనమై పిచ్చోడై తిరుగుతాడో. వేదనను అనుభవించాలంటే శరీరం కావాలి. ఒక చెట్టు మీద బేతాళ శక్తి అయి కూర్చుంటాడో, లేకపోతే ఒక పాడుపడ్డ బంగ్లాలో కూర్చుంటాడో, ఎక్కడ కూర్చొని రోధిస్తాడు ఆయన ఆత్మ. ఆ ఆత్మకు పరిపూర్ణత వచ్చేంత వరకు జీవుడు రోధించక తప్పదు. అందుకే మనకు కర్మకాండ ప్రవేశపెట్టారు ఆచార్యులు. సరే, నీ కొడుకు ఇంత పిండం పెడతాడు, గయాకో గోకర్ణంకో ఏడుకో పోయి పిండం పెడతాడు, తర్పణం వదులుతాడు, నువ్వులు వదులుతాడు, దర్భలు వదులుతాడు, దానికి సంబంధించిన శాంతులు, హోమాలు, దానాలు, ధర్మాలు అన్నీ చేస్తాడు. కొన్ని కర్మలు దాన ధర్మాలకు కూడా తెగవు, కొన్ని కర్మలు కర్మకాండకు కూడా తెగవు, కొన్ని పాపాలు, కొన్ని శాపాలు పిండ ప్రదానాలకు కూడా పోవు. అన్నింటినీ తన ఎడమ చేయి చిటికన వేలుతో ఇలా తొలగించేవాడే సద్గురువు. ఎడమ చేయి చిటికన వేలుతో ఇట్లా ఏ వంకతో గురు పాదం పట్టుకున్నా, ఏ వంకతో గురు సేవ చేసినా, ఏ వంకతో గురువుని మనసు పూర్తిగా హృదయమనందు నిలుపుకున్నా, జ్ఞాననేత్రముని యందు గురువుని ఆవాహన చేసుకున్న ఆ జీవుడు ముక్తుడు కావట తథ్యం. దీంట్లో సందేహమే లేదు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీంట్లో సందేహం వెతకూడదు కూడా. అంటే వారు జన్మరాహిత్యం అడిగారు. జన్మరాహిత్యం వారికి రావాలన్నా, మీకందరికీ రావాలన్నా 7 generations మీ 7 తరాల పితృదేవతల యొక్క కర్మలు ఎంచాల్సి వస్తుంది. ఫస్ట్ పాయింట్. దానికి అనుగుణంగానే వాళ్ళు గోదానం చేశారు మొన్న. ఇక్కడ గోదానం చేసిన వాళ్లకు 7 తరాల వరకు పితృదేవతలు శాంతిస్తాయి. 7 తరాల వాళ్ళ పితృదేవతలు ఏమైనా తెలిసి తెలియక బ్రహ్మహత్యాది సమానమైనటువంటి పాతుకాలు చేసినా కూడా, గోహత్య, శ్రీహత్య, బ్రాహ్మణ హత్య లాంటి పాతుకాలు చేసినా కూడా, బ్రాహ్మణ నింద లాంటి దూషములు, భూషణాలు చేసినా కూడా అయిపోతాయి. వాళ్ళు గోదానం చేశారంట మొన్న. దాంట్లో మీకు పరిపూర్ణత వచ్చినట్లే. మిగిలింది ఏంటి మీకు జన్మరాహిత్యం కావడానికి? ఇప్పుడు మీ వయసు ఎంత?
మీ వయసు ఎంత? 71. 71 సంవత్సరం. కలియుగ ధర్మం ప్రకారంగా ఇప్పుడు నడుస్తున్న ప్రథమ చరణం ప్రకారంగా 100 సంవత్సరాలు మానవుని ఆయుష్. వాని నాడి గట్టిదై, ఓన్ రొమ్ము గట్టిదై, ఓన్ పిదురు గట్టిదైతేనేమో 150 సంవత్సరాలు. ఇంకా జర గట్టిదైపోతే 200 సంవత్సరాలు, ఇంకెక్కైతే పోలేరు. ఇప్పుడున్నటువంటి చివరి ధర్మంలో వారికి నేను ఇవ్వాల్సిన ధర్మాలు మొత్తం నాకు తెలుసు. వారు పొందవలసిన ధర్మాలు కొన్ని ఉంటాయి, ఇట్లా బహిరంగంగా చెప్పకూడదు. రేపు ఉదయం మీకు ఆ ధర్మాలు మొత్తం నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. దానికి తదానుగుణంగా మీరు పాటించి నిలబడగలిగితే మీరు అనుకున్న జన్మరాహిత్యాన్ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధమే. ఆయనని బేస్ చేసుకొని మీకు అందరికీ ఈ విషయాలు ఎందుకు చెప్తుంటే, మీరందరూ కూడా ముసలోళ్ళు అవుతారు కదా, అవుతారా కారా? ఇప్పుడు మీ పేరు ఏమంటారు? ప్రభాకర్ గారు. వారు కూడా వీడికి అందుకు వచ్చారు. ఆయన ఒక ఎంప్లాయీ కదా, రిటైర్డ్ ఎంప్లాయీ కదా. వారు మొదటి రోజు చెప్పారు, గురుదేవా నేను ఉద్యోగం చేసినా, రిటైర్డ్ అయినా, నెలకింత పింఛన్ వస్తుంది చాలు. అంటే ముక్తి కథ ఉంది. ముక్తి కోసం అంటావా? నీ వీడియోలు చూసినా ధార్మికంగా జీవుడు జీవనం గడిపితే వాడు ముక్తిని పొందుతాడని చెప్పావు. నేను స్పిరిచువల్గా ఉన్నాను. ఆ సార్ అడిగినట్లు అడిగిండు, ఇంకేమన్నా మీరు అనుగ్రహించవలసింది మీ స్థాయికి తగ్గట్లు ఏమంటే అనుగ్రహించండి అన్నారు. నా స్థాయిని అడ్డం పెట్టిండు కాబట్టి నేను చిన్నది ఇస్తే నా స్థాయి తగ్గినట్టు అవుతుంది. ఇవ్వవలసిందే నేను ఇస్తా. దానికి కొన్ని వాళ్ళ క్వాలిటీస్ చూడాలి కాబట్టి చూస్తున్నాను ఈ మధ్యలో. సరే, ఒక 35%, 40% వచ్చేసింది, ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది. ఎవరైతే ఈ క్షేత్రానికి వృద్ధులు వస్తారు, ఇప్పుడు ఆడ 2 అమ్మలు కూర్చున్నారు చైర్లలో, వాళ్ళిద్దరు కూర్చున్నారు కదా మాతాలు, వాళ్ళు కూడా వృద్ధులే కదా. వాళ్ళకు కూడా నేను ఇవ్వవలసింది ఏమన్నా ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏదైనా ఉందంటే వాళ్ళకు ముక్తిని ఇవ్వాలి. నేను ఇవ్వకపోతే అమ్మ నన్ను తిడుతుంది, ఒరే పిచ్చోడా, ఆహార సముపార్జన కుక్కలు కూడా చేస్తాయిరా, గాడిదలు కూడా చేస్తాయి ఈ జానుడి పొట్ట కొరకు. సంసార సముపార్జన కుక్కలు కూడా చేస్తాయి. తన పిల్లల్ని కడుపు కింద పెట్టుకొని ఎక్కడనో ఒక ఏమైనా పదార్థం తినొచ్చి చిన్నపిల్లలు వేటాడతలేవని దాని ముందలు తెచ్చి కక్కుతుంది కుక్క. తల్లి కడుపులో పెట్టుకొని తెచ్చి కక్కింది, పిల్లలు తిని కడుపు నింపుకుంటాయి. దానిలకు వేటాడే శక్తి వచ్చేంత వరకు అవి చేసే పనులు వీళ్ళు చేసే పనులు తేడా లేదురా. వాటికి ముక్తి లేదు. అవి మళ్ళీ పుడతాయి. ఏ యోనిలో పుడతాయో, ఏ జన్మలో పుడతాయో వాటికి తెలియదురా. నువ్వు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తే గది, వాళ్ళు పుట్టుకమే ముట్టు మాయలో పుట్టిండ్రు, ముట్టు సంసారంలో పుట్టిరు వాళ్ళు. ముట్టు మాయ అంటే ఏంది? నెలసరి అవుతారు కదా ఆడపిల్లలు, దాన్ని ముట్ట అంటారు, మోటుగా ముట్టు అంటారు దాన్ని. ముట్టు మాయలో పుట్టిండ్రంటే ఇప్పుడు ఆ ముట్టు ఆగితేనే కదా వాళ్ళు పిండంగా మారి బయటకు వచ్చేది. ముట్టు సంసారం అంటే ఏంటంటే మొగోని వీర్యం. ఈ రెండింటికి అనుబంధమైన కదా జీవుడు పుట్టేది. ముట్టు మాయలో పుట్టిండ్రు, ముట్టు సంసారంలో పుట్టిరు వాళ్ళు. వాళ్ళు ఇట్లనే పుడతారు, ఇట్లనే చేస్తారా. మనవంతరాలకు జరిగింది ఇదే. యుగాలు గడిచిన ఇదే జరుగుతుంది. బ్రహ్మాండాలు పోతున్నాయి, వస్తున్నాయి. ఎంతోమంది బ్రహ్మలు పోయిరి, ప్రజాపతులు పోయిరి, విష్ణుమూర్తులు పోయిరి, శివుళ్ళు పోయిరి, ఎంతోమంది పోయిరి వచ్చిరి. అందరు పోతున్నారు, అందరు వస్తున్నారా. పొందవలసింది పొందట్లేదు, నువ్వు పొందవలసింది ఇవ్వ అని చెప్పింది అమ్మ. ఇక్కడ వచ్చే వాళ్ళకి అది ఫస్ట్ రిజర్వేషన్. సెకండ్ రిజర్వేషన్ ఏంటంటే మీరు కోరండి, మీకు ఏమి ఇష్టం ఉంటే అది కోరండి, నాకు సంబంధం లేదు. అది మీ కోరికలను ఎంచలేనంత, మీ కోరికలను ఎత్తి చూపేలేనంత అజ్ఞాన్ని అయితే నేను కాను. మీరు ఇది కోరండి, ఇది కోరకుండా నేను చెప్పను. కోరండి, నాకు సంబంధం లేదు, ఏమన్నా కోరుకోండి. మా బుద్ధికి, మా జ్ఞానానికి, మా మనస్సుకు, మా విద్యకు తగిన సిద్ధిలోనే మేము ప్రసాదిస్తాం. ఇది ఒకటి మాత్రం ఖాయం. మీకు ఇష్టం ఉంటే రారి, లేకపోతే రావద్దు. మీకు ఇష్టం ఉంటే రారి, లేకపోతే రావద్దు. ఇక్కడ రావడం వల్ల మీ కష్టాలు తీర్చడంలో మాకు క్లారిటీ ఉంది, సరే తీరుస్తాం, అది పక్కన పెడతాం. వచ్చిన తప్పుకు ముక్తి పొందుతున్నారు కదా, దీంట్లో సందేహం లేదు. వచ్చిన తప్పుకైతే పొందుతున్నారు కదా, దీంట్లో సందేహం లేదు. ఇంకా సరే, వచ్చిపోయిన తప్పుకు అంత దూరం నుండి ఇంత బస్ ఛార్జ్ పెట్టుకొని వస్తారు, వచ్చి ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తారు. మనసు ఓపిక ఉన్నోళ్ళు ఒక రోజు టైం చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, వారం చేస్తారు. ఇంకా మనసు ఉన్నోళ్ళు ఒక నెల చేస్తారు, ఒక సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. ఇప్పుడు మా రామరెడ్డి వచ్చి 3 ఏండ్ల, ఈయనే ఉన్నాడు. తనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం, ఇల్లు, వాకిలు అన్నీ ఉన్నాయి. తాను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే. సరే, తన మనసుకు ఏం వైరాగ్యం వచ్చిందో, భగవంతుని యందు ఏమి కనెక్ట్ అయిపోయిందో తను ఇక్కడ ఉన్నాడు.
వెనకటికి ఓ మాట అనేవాడు, విప్ప చెట్టు కింద ఎన్నిసార్లు కూసున్నా, ఎంతసేపు కూసున్నా దాని యొక్క ప్రభావం చేత మనిషికి మత్తెక్కుతుంది దాని వాసన పీలవడం ద్వారా. ఇటువంటి ఆశ్రమాల్లో, ఇటువంటి గురువుల సాంగత్యంలో నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్నాళ్ళు ఉన్నా దానికి సంబంధించినటువంటి పుణ్యం, పురుషార్థం టన్నులకు టన్నులకు వీపులా పడుతుంది. టన్నులకు టన్నులకు. అది ఊరికే పోదు. ఒక వైన్స్లో కూర్చుంటే వైన్స్ యొక్క వాసన వస్తుంది. ఒక మటన్ కొట్టు దగ్గర కూర్చుంటే కౌస్ వస్తుంది. దేని కాడ కూర్చుంటే దాని ప్రభావం పడుతుంది కదా మనిషి మీద, పడదా? సరే, ఇప్పుడు వేరే ఆశ్రమాలు, వేరే మఠాలు, వేరే పీఠాల్లో ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. ధర్మ విరుద్ధమైన ఆశ్రమాలు కొన్ని నేను చూశాను. అక్కడ గురుస్థానాన్ని అలంకరించుకున్నటువంటి స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే స్వయం ప్రపత్తిని పెంచుకోవడానికి చూస్తాడు. తన పాద పూజలకు ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాడు. తనని పొగడం అనడానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారు. తన గొప్పతనాన్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటాడు. తనదైన దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాడు. తప్పిస్తే అక్కడ ఏమి యాజ్ఞిక ధర్మం జరుగుతున్నది, ఏమి సేవలు జరుగుతున్నాయి, ఎటువంటి కైంకర్యాలు జరుగుతున్నాయి, ఎటువంటి తంతులు జరుగుతున్నాయి, అక్కడ మూల కేంద్రకమైనటువంటి భగవంతుడు ఎంతవరకు కళాకర్షణ శక్తితో ఉన్నాడు, అక్కడ మూల కేంద్రమై 10 మందిని ఆశీర్వదించేటటువంటి ఆ స్థాపన చేసిన లింగమో, దేవతనో, దేవుడో ఎంతవరకు నిర్జనమైనటువంటి నిర్గుణమైనటువంటి శక్తితో ఉన్నాయనేది కూడా చూడరు. ఇట చాలామంది స్వామీజీలు ఉన్నారు, మఠాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ రోజటికి ఆ రోజుకి నేను పోయి ఆ ముగ్గురమ్మలకి ఉన్నటటువంటి 3 రొంట్ల 6 కండ్లను చూస్తాను నేను. ఫస్ట్ ఆ ముగ్గురమ్మలకు ఉండేటటువంటి 3 రొంట్ల 6 కండ్లను చూస్తా. బయట విజయ చాముండేశ్వరి నాలుకను చూస్తా నేను. అమ్మవారి నాలుక మీద మీ తేమంతా జమ అవుతుంది ప్రతిరోజు. ఏం చూస్తా? అమ్మను మీరు చూసింటారు, మిమ్మల్ని అమ్మ చూస్తుంది, మీకు తెలియదు, మీరు పిచ్చోళ్ళు. అమ్మవారి మిమ్మల్ని రోజు చూస్తుంది, మీకు తెలియదు. అది మీరు ఇట్లా కళ్ళు కొడతారు, ఆమె కళ్ళు కొట్టదు. ఆమె కళ్ళు కొట్టదు, మీరు కళ్ళు కొడతారు, ఆమె కళ్ళు కొట్టదు. ఇంతే తేడా. అమ్మ కళ్ళు కొట్టదు, ఇలాగే చూస్తూ ఉంటుంది. ప్రతిరోజు శుద్ధోదక జలం చేత అమ్మవారి కళ్ళు తుడుస్తాను నేను బ్రహ్మముహూర్తంలో. ఒకరోజు ధ్యానంలో లేట్ అయితే మా ఆచార్యులు తోడుస్తారు అమ్మవారి కళ్ళు. ఇది పీఠం యొక్క ఆచారం. జగన్మాత యొక్క కళ్ళు తూర్చడంలో కూడా నేను ఏమరపాటు చేయనంటే ఇక్కడ జరిగేటటువంటి విధుల గురించి ఏమైనా ఏమరపాటు చేస్తానా? ఒకసారి లాజిక్ ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ వసంత నవరాత్రోత్సవాల్లో సహస్ర చండీ యాగం జరుగుతుంది. రోజు 1,00,000 పుష్పార్చన, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 గంధార్చన అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి కైంకర్యములు, వేదఘోష, యాజ్ఞికమైన ధర్మం జరిగే ఈ ప్రదేశంలో నేను అనుగ్రహించే మాట పక్కన పెట్టండి, అమ్మ అనుగ్రహించే మాట పక్కన వేదం తప్ప. ప్రతిరోజు మీరు వేదఘోష వింటున్నారు కదా. మరి ఎక్కడ చూసుకున్నా మీ అద్దంలో మీ ప్రతిబింబం క్లియర్ కట్ కనిపిస్తుంది, కానీ మీకే క్లారిటీ లేదు. మీకే క్లారిటీ లేదు. ఏం క్లారిటీ లేదంటే వెతకడం మొదలు పెట్టామనుకోండి, తల్లి సనుబాలులో కూడా లోపం దొరుకుతుంది, మన జన్మలో కూడా లోపం దొరుకుతుంది. వెతకొద్దు, ఎక్కడ కూడా వెతకొద్దు. వెతకాల్సిన పని ఏంటి, వెతకాల్సిన ప్రదేశం ఏంటో తెలుసా? వ్యసనంలో మనిషి యొక్క స్థితిని వెతకాలి. వ్యసనం, మటన్ తినాలని నాలుక కొట్టుకున్నదనుకో ఆడ వెతుకు, మందు తాగాలని నాడి కొట్టుకున్నదనుకో ఆడ వెతుకు, ఇంట్లో అపురూప సౌందర్యవతి అయినటువంటి భార్య ఉండం కూడా పరస్త్రీ మీద మనసు పడిందనుకో ఆడ వెతుకు. ఇవి కదా వెతకాల్సినవి. ఇటువంటి స్థానాలకు కూడా వచ్చి వెతకడం అంటే ఏం చెప్పండి? ఇంకొక లాజిక్ ఏంటంటే, నిన్న గోమాత కళ్యాణ మహోత్సవం జరిగింది, అవునా? ఎవరికెవరు తెలుసప్ప? అబద్ధం చెప్పకండి. మీకు ఎవరికెవరు తెలుసు? చేతులు లేపండి. గోమాత కళ్యాణం జరిగిందని ఎవరికెవరు తెలుసు? చేతులు లేపండి. మీకు అంతా తెలుసా? నిజంగా తెలుసా? లే మీకు ఎవ్వరు తెలియదు గోమాత కళ్యాణం అయిందని. నిజం మీకు తెలియదు. మీరందరు నిన్న మాయలో పడిపోయినరు. అందరు మాయలో పడిపోయినరు. అంటే ఈ రెడ్ డ్రెస్ ఉన్న వాళ్ళందరూ మాయలో పడిపోయినరు. మీలో మాయ ఉంది అని ఎట్లా గమనించండి అంటే, అనవసరమైన దానికోసం చింతించడం మొదలు పెడతారు, మీకు మాయ ఉన్నట్టు లెక్క. సంబంధం లేని విషయాల్లో కలుగజేసుకుంటుంటారు, మీకు మాయ ఉందని లెక్క. ఓపిక అనేది లేకుంటుంది చూడు, అది మాయ. చీటికి మాటికి చికాకు పడడం మాయ. ప్రతి దాంతో కనెక్ట్ అయిపోవడం మాయ. నిన్న చాలామంది బాధపడ్డారంట. అమ్మ చెప్పింది, నేను చెప్పట్లా, అమ్మ చెప్పింది.
ఎందుకు బాధపడ్డారమ్మా అంటే, వాళ్ళ కేసేం వేసినావు దగ్గరికి పిలిచిలేవంటే అందరిని దూరం ఉండమన్నామంటే అందరు బాధపడ్డారు. దీనికి కూడా బాధపడాలా? మీరు చూస్తారు కదా, వచ్చిన స్వామీజీలను అందరికీ ఉచిత ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి నేను చిన్నపిల్లలాగా మీనికి కిందికి తిర్లాడినా లేదా? నేనే సేవ చేస్తున్నప్పుడు మీకెందుకు బరువు? యానో బుద్ధికి దోసిన పని చేయలే, లేదంటే అందరు తిని పడేసిన గిలాసులు తీసేయలే, ఆ బాటిల్ తీసి జమ చేయలే. అది కాదంట, మమ్మల్ని దగ్గర రానియపోయిరి, మమ్మల్ని దూరం పొమ్మన్రి. ఏమిది అహంకారం? ఏంది అహంకారం? అహంకారం ఉన్నోళ్ళకు మంత్రం సిద్ధిస్తలేదు. అహంకారం ఉన్నోళ్ళకు గురువు అనుగ్రహం దొరకదు. గురువు యొక్క అనుగ్రహం మీ ఎదల మీద కాలు మోపాలంటే అక్కడ కంటికి కనబడనటువంటి సూక్ష్మమైనటువంటి స్వభావంలో కూడా అహంకారం ఉండకూడదు. అప్పుడు గురువు యొక్క పాదం నీ హృదయం మీద పడుతుంది. చాలా అహంకారం ఉంది ఉన్నోళ్ళకు. అబ్బబ్బబ్బబ్బో, పీక్ ఆఫ్ స్టేజ్ దాటిపోయింది, ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కిపోయింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఉంది ఆ ప్రౌడ్. అంటే నేను పోసిన పాలు కదా, ఆ మాత్రం ఉండాలేమో. తల్లికి తగ్గట్ల బిడ్డలు, అంతేనాటో. నేను క్షమిస్తా, నేను ఎవరిని కోప్పడను. భగవతి సాక్షిగా నేను ఎవరిని కోప్పడను. అసలు ఈ ప్రపంచంలో అందరికన్నా కోపం లేని వ్యక్తి, అందరికన్నా శాంతమూర్తి ఎవరు ఉన్నారంటే నేనే అనుకుంటా. ఎట్లా? దానికి ప్రమాణం కూడా చెప్తా. ఏంటి దాని ప్రమాణం? 2008లోనే నేను అన్ని బంధాలు తెంపుకున్నా. ఏంటి? కాలం అనే ఈ సూత్రంలో ఉండేటటువంటి బంధాన్ని తెంపుకున్నాను. ఇప్పుడు చెప్పిన కదా, కాలం అనే యోనిలోగులు పోతారని, అది తెంపుకున్నా. తల్లిదండ్రులు ఇచ్చిన పేగు బంధం తెంపుకున్నా, సంసార బంధం తెంపుకున్నా, అన్ని విముక్తులన్నింటినీ తెంపేసుకున్నా. నేనే గట్టిగా తెగకపోతే కత్తితోన కోసి మరి తెంపుకున్నా. అయిపోయినాయి. ఇవి తెగిన తర్వాత నాకు రోషం, పౌరుషం అవల్ల ఏమి ఉండవు. ఒకవేళ ఉండవలసిన సందర్భం ఏదైనా ఉంటే, కోపం అనేది ఏదైనా వస్తే అది మహాకాళి ప్రేరేపకంగా వస్తుంది. కాళికి కూడా కోపం ఎందుకు వచ్చింది? ఎవరినో నరకనికి వచ్చింది. నేను ఎవరిని నరకను. అన్యాయాన్ని నరకనికి వస్తుంది, అధర్మాన్ని నరకడానికి నాకు కోపం వస్తుంది అంతే. ఇంకా వేరే సందర్భంలో నాకు రాదు, నేను తెచ్చుకోను కూడా. ఒక జీవుడు కోపానికి ప్రలోభపడితే ఆయన ఆరా లెవెల్స్ ఎంత డౌన్ అవుతాయో నాకు బాగా తెలుసు. ఈ పిచ్చి కోపం పడి నేను ఎందుకు నా స్పిరిచువల్ ఎనర్జీని డౌన్ చేసుకోవాలి? ఎంత కష్టపడి సంపాదిస్తాం, ఈపులు కుట్టుబడతాయి ధ్యానంలో కూర్చుంటే. ఇంత కష్టపడి సంపాదించిన డివైన్ ఎనర్జీని పిచ్చి కోపంతో ఎందుకు డౌన్ చేసుకోవాలి చెప్పండి? ఈనాడు ధ్యానం కుదరట్లేదని ఒకరంటారు, మంత్రం సిద్ధించట్లేదని ఒకరంటారు, కాన్సన్ట్రేషన్ రాలేదని ఒకరంటారు. నాకు అంత వచ్చేసింది, నాకు స్థితి లాక్ అయిపోయింది, ఫిక్స్డ్ అయిపోయింది. చక్రాస్ అని ఒక క్రమబద్ధీకరణ ఉన్నాయి. నేనెందుకు పిచ్చి పిచ్చి కోపం పడి మళ్ళీ వాటిని చిన్నాభిన్నం చేసేయలే? అందుకే నేను కోప్పడను. అబ్బో అమ్మ బాబోయ్, నేను కోప్పడను. అయితే కొన్ని సందర్భాల్లో కసురుతుంటాను, ప్రదీప్ని కూడా గదిరిస్తాను నేను. అవునా? ఆ సందర్భంలో నేను గదిచిన టైంలో నీ ఈ పెనుక మాయ నిలబడి ఉంటుంది, షాడో, ఒక బ్లాక్ షాడో. హై అంటే అది పోతుంది. లేకపోతే నీ ఈపులో ఉన్నది ఎదకొచ్చి కూర్చున్నట్టు అది పోదు. నేను గదిరిచిట, నాకు కనిపించేదాన్ని చూసి నేను గదిరిచిట. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, గురువు ఏమన్నా వేదవాక్యే, గురువు ఏం చేసిన లీలలే, గురువు ఏమిచ్చినా ప్రసాదమే. దాంట్లో లోపం వెతికితివా, దాంట్లో వ్యవహారమైనటువంటి టాలెంట్తో ఏమైనా తీస్తివా, ఇంక అప్పుడు నీవే గొప్పోడవు. గురువు కన్నా నీవే గొప్పోడవు కాదా? నిన్న చాలామంది అక్కడ లోపలికి ఎంట్రీ చేయలేదని బాధపడ్డారంట. రేపు ఉదయం అమ్మ ముందలు పోయి ముక్కు చెంపలు వేసుకొని 3 గుంజీలు తీయండి. వెంకట్రాములు మీరే ఫస్ట్ ఉన్నారంట, మళ్ళీ లేనని చెప్తారు. నిజమా? సంతోషం. ఇప్పటి నుండి కూడా అజయ్ గారు లొల్లి పెట్టుకున్నారు నిన్న ఒక ఆయనతోటి. హీఈస్ బిగ్గెస్ట్ ఫౌండర్ అవర్ పీఠం. ఫౌండర్ కాదు కానీ ఫండర్. పీఠానికి కొంత ధనం ఇచ్చాడు ఆయన. డోనర్ అన్నలా ఇంగ్లీష్ రాదయా, చెప్పాలి, మిస్అండర్స్టాండింగ్ అయితే చెప్పాలి. ఆయన పెద్ద డోనర్ మన పీఠానికి. కరెక్ట్ చెప్పినా? ఇప్పుడు కరెక్ట్ చెప్పినా?
ఆయన నేను పీఠానికి కొంత సహాయం చేసినా కదా, నా ఎనకాల కష్టంతో నేను కొంత ఇచ్చినా కదా అని ఒక పెద్ద ధైర్యంతోనే వచ్చిండు ఆడికి. డబ్బిచ్చిననే శక్తి ఆయన లోపలుంది. మరి ఎందుకు అడ్డుకోవాలి ఆయన? ఈ పీఠానికి ఎంత గొప్ప వాళ్ళు వస్తున్నారో మీకు తెలియదు. నిన్న ఒక మాతాజీ ప్రభాస్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఒక ఆమె. నేను స్టేజ్ దిగొచ్చి ఆమె రిసీవ్ చేసుకున్నాను. గుర్తుపట్టారా? చూడలా? నీవు అట్లా ఈడిసి తోస్తే వాళ్ళ స్థాయి ఎంతయా? 5,000 కోట్లకు ఆస్తిపరులు ఆమె. అంటే డబ్బు గొప్పదని నేను చెప్పట్లా. అంతటి సంపన్న స్థితికి వాళ్ళు రావడానికి ఎన్ని చేసి ఉంటారో వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళెన్ని చేసి ఉంటారు. ఊరకే రాదయ్యా డబ్బు. డబ్బు ఊరకే రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ అనుగ్రహం ఫ్రీగా వచ్చేటట్టుంటే లక్ష్మీదేవిని కమలం మీద కూర్చోబెట్టకుంటే, గుడ్లగూప మీద కూర్చోబెట్టకుంటే మన ఋషులు. మీరు ఒక్కసారి ఆ కమలాన్ని గుడ్లగూపని కనుక బాగా డీకోడ్ చేసి చూస్తే డబ్బు ఎందుకు ఇంత కష్టపెడుతుంది మానవుణ్ణి, ఒక్క రూపాయి కొరకు ఇంత యాతన ఎందుకు పడుతున్నాడు జీవుడు అనేది మనకు అర్థమవుతుంది. ఆమెను రిసీవ్ చేసుకున్న తరుణంలో 2-3 పక్కకు కూర్చుండ్రి. వాళ్ళు ఏమనుకుండ్రి వాళ్ళ మనసులో, ఆమెను అంత మంచిగా రిసీవ్ చేసుకునే మమ్మల్ని పట్టించుకున్న పాయే. నిన్న మ్యాక్సిమం 100-200 మంది నర్వస్ అయిపోయినరు పీఠం నుంచి. కొంతమందిని పిలిచామా పైకి, వాళ్ళకందరికి శాల్వాలతో సన్మానం చేశామా. మిగతా వాళ్ళు కిందున్న వాళ్ళని నేను చూశానో చూడలేదో అమ్మకి తెలుసు, నాకు తెలుసు. వాళ్ళని పిలవలేదు కదా. వాళ్ళు భోంచేశారో లేదో కూడా తెలియదు, కానీ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత గ్రూప్లలో ఉండే వాళ్ళ ఫోన్ నంబర్లని లెఫ్ట్ అయిపోయినాయి. మల్లెపోగు శ్రీనివాస్ గ్రూప్ నుండి లెఫ్ట్ అయిండు. అర్థమవుతుందా? ఒక శాల్వ ముక్క కోసము, ఒక ఫోటో మెమంటో కొరకు కూడా గురుపాదాలకు దూరం అయినరు. వాళ్ళు ఎంత గొప్పలు చూడండి. అతను ఒక శాల్వతోటి మెమంటో తోటి ముక్తి తెచ్చుకోగలడా? బంగారు పోగులతోటి శాల్వ తెచ్చి కప్పుతా. ఆ ఇచ్చినటువంటి ఫైబర్ మెమంటో ఏదైతే ఉందో అది వజ్రాలు పొదిగించి మెమంటో ఇస్తా, ముక్తిని తెచ్చుకోమని చెప్పు చూద్దాం. హరిశ్చంద్రుడే చెప్పిండయ్యా శ్మశాన వాటికలో ముక్తి గురించి. రాజా హరిశ్చంద్రుడు చెప్పిండు. ఇవి వెలకట్టలేనటువంటి సంపదలు, వీటి గురించి ప్రాకులాడండి. అమ్మతోనే చెప్పండి, అమ్మా నా ఎముకకు బలమి, కష్టపడి ఏ లెక్కలన్నా డబ్బు సంపాదిస్తా, కష్టపడి ఏ లెక్కలన్నా అప్పు తీర్చుకుంటా, నాకు బలమే నీ ఆశీర్వాదమే. నీ ఆశీర్వాదం నీ చెయ్యి నా ఈపుని ఇట్లా పెట్టు, ఎన్ని కొండలన్నీ ఎక్కుతా, ఎన్ని పనులన్నీ చేస్తా, నేను చల్లగా ఉంటా, నీవు నా ఆశీర్వాదం చెయ్యి. కానీ ఎందుకు పుట్టానో ఎందుకు చచ్చాను అనే రీమార్కు పెట్టకు. చచ్చిన తర్వాత కూడా నేనేందో అన్న రీమార్కు పెట్టకు. నా వంశానికి భారం పెట్టకు, నా పిల్లలకు భారం పెట్టకు. నన్ను నీ పాదాలకు ఐక్యం చేసుకో తల్లి జగన్మాత అని అడగాలి రోజు. నేను ఇదే అడుగుతా. ఇంతటి తాపసిక ధర్మంలో ఉండి, ఇంత సన్యాసంలో ఉండి కూడా ఏమడుగు తెలుసా అమ్మా, తెలిసి తెలియక ఎక్కడైనా తప్పు మాట్లాడతానో ఏమో, నా వాక్కులో నిలబడు, నేను తప్పు మాట్లాడకుండా జాగ్రత్త పరచు. అమ్మ నేనేమైనా తప్పు చేస్తానేమో, ఎల్లప్పుడూ నా ఈపులో ఉండి నన్ను మంచి మార్గంలో నడిపి. సర్వసంగ పరిత్యాగినైన నేనే అడిగేటప్పుడు మీరెంత, మీ జ్ఞానం ఎంత, మీ టంగ్ ఎంత, మీ పవర్ ఎంత అడగలనా లేదా? అవి అడగండి. రేపటి నుంచి అవే అడగండి, ఇంకేం అడగొద్దు. అర్థమైనా? ఒక్కసారి నీళ్ళలో దుంకిన తర్వాత కాలు చేతులు ఆటోమేటిక్ కొడతాం, గడ్డ వినుంటే కొట్టం మనం. భగవంతునికి ఐక్యం కావడమే శిరోధార్యం. జీవుడి యొక్క ధర్మం, జీవుడి యొక్క పరిపూర్ణత వాళ్ళు చూస్తారు, మనకేం కర్మ. అర్థమైనా? రేపు అందరూ ముక్కు చెంపలు వేసుకొని గుంజులు తీయాలి. ఇంకొక విషయం, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని అనుగ్రహించాలన్న రూల్ పెట్టుకోకండి. నిన్న చాలామంది బాధపడ్డారు, మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం, నిజామాబాద్ నుంచి వచ్చాం, కనీసం మాట కూడా ఆడరేంటి. నిన్నొచ్చిన ఆ జన సమూహంకి అందరికీ ప్రతి ఒక్కరికి నేను ఆశీర్వాదం ఇవ్వాల్సి వస్తే 4 రోజుల టైం పడుతుంది. ఎన్నిసార్లు ఇది పోయి ఎన్నిసార్లు స్నానం చేసుకొని రావాలో లైన్లో ఉన్న వాళ్ళంతా. అందుకే మీకు పద్ధతి చెప్తాను నేను. గురువు అంత దూరంలో, నీ కంటికి కనబడేటంత దూరంలో వచ్చాడనుకోండి, ఆనందపడండి. మనసుని లోపల నుంచే సంతోషపరచండి, మనసును పులకింపజేయండి, మనసుని పరవశింపజేయండి. లోపల బుగులు స్టార్ట్ కావాలి గురువుని చూడగానే. కాషాయం బరదారి ఎవరు కనిపించినా ఆ తాపత్రయం ఉండాలి మన హృదయంలో. ఆయన దగ్గరికి మన నీడ ఎంత దూరం పోతుందో అంత దగ్గరికి ఆయన వచ్చిండు అనుకొని, దూరం నుంచి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి మంచిగా ప్రేమపూర్వక ఆయనకు దండం పెట్టుకోండి.
ఆయన మీ నుంచి దాటి ముందుకు పోయిన తర్వాత ఆ నేలను తాకి దండం పెట్టుకోండి. అది గొప్ప సంస్కారం. ఏం చేస్తారు? వచ్చిందే వచ్చి 2 చేతులు కాళ్ళ మీద పెడతారు. దడలని ఎత్తి గుద్దుతారు కాలుకి. కాలుకున్న నరాలు సిట్లిపోయేట్లాగా గుద్దుతారు. ఇంకొకటి, వాళ్ళ చేతులకు రాక్షసుల్లాగా గోర్లు పెంచుకుంటారు. వచ్చిందే వచ్చుతారు, ఆ గోర్లతోనే గుచ్చుతారు ఇట్లే. నేనేమన్నా అయిపోదు అక్కడ. మీకు కూడా తెలియదులేండి పాపం. కాకపోతే మీ భక్తి మీది. మీ భక్తి మీది. దూడ పెరిగి పెద్దగైన తర్వాత 6 నెలలు దాటిన తర్వాత దూడకు పండ్లొస్తాయి. గట్టిగా కూరలొస్తాయి. ఎందుకంటే నమిలి తినాలే కాబట్టి. బాగా తల్లి ఎద గట్టిదై ఓపికరాలైనటువంటి గోవు సంవత్సరం వరకు పాలిస్తది దూడకి. కొన్ని తొందరగా కట్టు తప్పితే బాలు బంద్ చేస్తాయి, తన్నుకుంటాయి. కూరలొచ్చిన దూడ తల్లి ఎదలకు ఏమాత్రం గాయం కాకుండా పాలు తాతది. గుద్ది గుద్ది తాతది, కానీ తల్లి ఎదలకు గాయం కానియది. ఎంత దూడైనా ఎంత పశువైనా దాని జ్ఞానం దానికి ఉన్నప్పుడు మీరు గురువులను ఎందుకు బాధ పెడతారు చెప్పండి? మీ చేష్టలతో గురువులను ఎంత బాధ పెడతారు తెలుసా మీకు? ఒక పశువు అంత జాగ్రత్త పడేటప్పుడు మీరెంత జాగ్రత్త పడాలి? మీరేదో బాధ పెడుతున్నారు, నేనేదో బాధపడుతున్నా అని చెప్పట్లా. నేను బాధపడట్లేదు. అంటే నేను చూడవలసిన పనులను మీరు భంగపరుస్తున్నారు. నేను చూడవలసిన వ్యవహారాలను మీరు భంగపరుస్తున్నారు. ఈ పీఠం ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంది. ప్రతీది దగ్గరుండి చేయించాల్సి వస్తుంది నాకు. ఓ 50 ఏండ్లయిందో, ఓ 40 ఏండ్లయిందో, ఓ 70 ఏండ్లయిందో, 100 సంవత్సరాలు జరిగినాయి. అన్ని మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని కూడా ఫిక్స్డ్ అయి ఉన్నాయి. ఒక రూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. వెనక అందరూ చూసుకుంటున్నారంటే ఆరాం కాలు పెట్టుకొని కూసుంటా. ఇంకెవరన్నా మొక్కురు, ఏమైనా చేసుకోపోరు. ఎక్కతకైతే కాళ్ళు కోసుకొని కూడా తీసుకోపోరు ఇంటికి. అంటే అర్థం చేసుకోవాలి. చూసే ప్రేక్షకులు కూడా, మీరు కూడా. అమ్మకు చెప్పి ఇంటికి పోదాం, అమ్మ చెవిలేసి పోదాం అనుకుంటారు. సంతోషమే. ఆ టైంలో నేనేదో పనిలో ఉంటా. అమ్మ గురించి నువ్వు ఆలోచన చేశాడు, ట్రైన్ మిస్ అవుతుంది, బస్సు మిస్ అవుతుంది. ఎందుకు? ఆ జగన్మాత ముందలకెళ్ళి, అమ్మ నేను పోతున్నా, గురువుగారితో ఒక మాట చెప్పమ్మా అంటే అమ్మ నాకు చెప్పదా? నేను విననా? నిజం, ఇది సత్యం. మీరు నమ్మి నిన్న ఒక స్వామి చెప్పే స్టేజ్ మీద, గురువుగారు ఎవరి గురించి ఆలోచన చేయకండి, ఈ జనాల గురించి ఆలోచన చేసి ఒక కథ చెప్పేసి ఉండే, ఒక గాడిద మీదనో గుర్రం మీద ఎక్కిపోతుంటారని. నేను ఎవరి గురించి ఆలోచన చేయను, కానీ మీకంటే ఒక క్లారిటీ రావాలి కాబట్టి చెప్తున్నా. ఇక రేపటి నుంచి మీ హద్దుల్లో మీరు ఉండాలి. నేను ఫ్రీగా ఉన్నా, మంచిగా ఉన్నా అంటే మంచిగా మాట్లాడతా. మీకు తెలియదు, మంచిగానే మాట్లాడతా. ఏదన్నా జర్రా ఎక్కడనో ఏదన్నా ఉన్నప్పుడే పట్టించుకొని బాధపడకూడదు. వీళ్ళు కూడా భక్తులు వచ్చిన వాళ్ళు కూడా, అలా చూసేటోళ్ళు కూడా, మీరు అమెరికన్ నుంచి అన్నా రారి, దేవలోకం నుంచి అన్నా రారి, పాతాళ లోకం నుంచి అన్నా రారి, అమ్మకు మొక్కుర్రి. నేను ఫ్రీగా ఉంటే మాట్లాడతా. నేను మాట్లాడలేకపోతే మళ్ళీ వచ్చి పీఠం మీద కంప్లైంట్ చేయడం ఏంది? మేము ఇంత దూరం నుంచి వస్తాము, అంత దూరం నుంచి వస్తాము. రమ్మనడం కూడా పాపమా చెప్పండి? రమ్మన్నందుకు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ ఇక్కడ దొరుకుతాయో మనం చెప్పినాం. ఇప్పుడు ఇటువంటి మాయలో మీరు పడి భగవంతుని యొక్క కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులకు దూరం కావద్దు. ఈయనే కాదు, శ్రీశైలం కోరి, తిరుపతి కోరి, విజయవాడ కోరి, అక్కడ ఏదైనా అసౌకర్యం జరిగినా, ఏదైనా తప్పిదం జరిగినా బాధపడొద్దు. అది కూడా కర్మలో భాగంగానే తీసుకోవాలి. నీ కొడుకు పెళ్లికో, బిడ్డ పెళ్లికో పోతుంటావు. పోయేటప్పుడు ఏదైనా చిన్న అపశకనం జరిగింటుంది, ఎవరి మీద కంప్లైంట్ చేస్తావు? దేవుడు ఫ్రీగా వచ్చిండనే, దేవుడు ఫ్రీగా వచ్చిందని దేవుని మీద ఓ మాట వేసి రావాలి. మన వల్ల ఏదైనా తప్పు జరిగితే ఎవరిని అనికి లేదు. ఇక ఇది సమమైన భావన కాదు కదా. మన తప్పును మనం ఎట్లా ఎంచుకోమో, భగవంతుని తప్పును కనీసం కలలో కూడా ఎంచకూడదు. కలలో, వ్యవహారంలో కాదు, కలలో కూడా ఎంచకూడదు దేవుని తప్పు. అది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే. ఇక ఎవరైతే ఈ దీక్షలు తీసుకున్న స్వాములు, మంత్రధ్యానం, మంత్ర తపస్సులు చేసే వాళ్ళకు ఒక నియమం: శాంతం అలంకారం సాధకుడికి, మౌనం అలంకారం సాధకుడికి. మౌనం శాంతం లేని సాధకుడు ఎన్నడూ కూడా సిద్ధిని పొందలేడు. ఇవి రెండు బాగా మీరు అభ్యాసనలో తెచ్చుకోండి. మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మలో ఉండేటటువంటి చైతన్యం రెండుగా మారుతుంది. ఆత్మ ఒకటే కాదా? ఆత్మ ఒకటేనా? రెండా? ఒకటే. ఎవడైతే మంత్ర సాధనలో ఉత్తీర్ణత సాధిస్తుంటాడో, ప్రావీణ్యం పొందుతుంటాడో, ఆత్మ రెండుగా విభాజన చెందుతుంది. మీకు తెలియదు, ఇది మాకు తెలుసు. రెండుగా విభాజన చెందినటువంటి ఆత్మలో రెండుగా విభాజన చెందే కోణంలో ఒకటి, మానవుడికి మూలాధారం నుండి సహస్రారం వరకు జీవుడు వెళ్తాడు.
భగవంతుడికి సహస్రారం నుంచి మూలాధారంలో వచ్చి లాక్ అయిపోతుంది చైతన్యం. ఇది చాలామందికి తెలియదు. మీకు రెండుగా విభాజన చెందేటటువంటి ఆత్మలు, ఒక చైతన్యం ఇక్కడ, ఒక చైతన్యం ఇక్కడ నిలబడుతుంది. అంతవరకు ఇక్కడ కూటస్థంలో ఒకే రూపంలో ఉంటుంది జీవుడి యొక్క చైతన్యం, ఆత్మ. ఏదైతే విభాజన చెంది ఇక్కడ కలయిక చెందే సమయంలో పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేశారనుకోండి, ఇబ్బందులు చాలా వస్తాయి. అందుకే పెద్దలు ఏమన్నా తెలుసా, మంత్రం అక్కితే మహితాత్ముడు, మంత్రం చెడితే ప్రేతాత్మ కాదు. మంత్రం చెడితే ఏంటో తెలుసా, ఆయన ఏం చెప్పి ఇప్పుడు ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మ కన్నా 100 రెట్లు 1,000,000 రెట్లు దానికి వర్డ్సే లేవింగ్, అంత అధోగతి చెందుతుంది మన జీవితం. అందుకే చెయ్యిర్రి, మంచి చెయ్యిర్రి, చేసి చెడిపోవద్దు, వేస్ట్. ఇంకో విషయం అనొచ్చు మీరు, గురుదేవ మీరున్నాక మాకు భయం ఏంటి, మీరున్నారు కదా సరి చేయనీకే అనండి. ఆహాహాహా, ఓ రైట్ వెరీ గుడ్. నా మీద మాత్రం దొబ్బురి, నేను ఫ్రీగా ఉన్నా కదా. ఇది గురువు దీక్ష ఇచ్చేటప్పుడే మీకు మెళ్ళో మాల వేసి మంత్రం ఇచ్చేటప్పుడే తన ఆత్మలు అనుకుంటాడు. ఏ మంత్రమైనా సరే త్రిమూర్తి ఆత్మక స్వరూపమే. బ్రహ్మాండంలో ఎన్ని లక్షల మంత్రాలు ఉన్నాయో అన్ని త్రిమూర్తి స్వరూపాలే. మంత్రానికి భేదం లేదు. మంత్రం ఏక చైతన్య స్వరూపం. ఆ ఏక చైతన్య స్వరూపమే 3గా విభాజమైంది, త్రిమూర్తులుగా అయింది. కాబట్టి ప్రతి మంత్రరాజ్యం త్రిమూర్తి స్వరూపమే. నేను త్రిమూర్తులను ఆవాహన చేసి మీకు మంత్రం ఇస్తాను, త్రిమాతలను ఆవాహన చేయను, త్రిమూర్తులను ఆవాహన చేసి మీకు మంత్రం ఇస్తాను. అప్పుడే నేను క్షమాపణ చెప్పుకుంటాడు. ఈ జీవుడు ఎంతటి పాపి అయినను, ఈ జీవుడు ఎంతటి కర్మతో ఉండినను, ఈ జీవుడు ఏ శాపం పొంది వచ్చినను నీ దర్బారుకు వచ్చాడు కాబట్టి, ఈ ముంగిలికి వచ్చాడు కాబట్టి ఆయన పావనం కావాలి, ఆయన కోరికలు సిద్ధించాలని చెప్పి మంత్రం ఇస్తా. ఇంకా నీవు చెప్పినావు కదా రేపు మరాం ఉంటామని మాత్రం ఉండకండి. ఫస్ట్ మీ నియమాలు చెప్పాను, తర్వాత నా నియమాలు చెప్పాను. నువ్వు చేస్తావు కదా నీకు ఆరాం, మళ్ళీ ఏమరపాటు చేయొద్దు ప్లీజ్. ఇది చెప్పిన నేను ఇంకొక మాట కూడా చెప్పిన అమ్మకి, చేస్తా వాళ్ళు మంచిగా ఉంటే చేస్తా అని చెప్పిన వాళ్ళ. ఎందుకోసం మిమ్మల్ని మంచిగా పెట్టమంటుందంటే, పుట్టిన పిల్లాడికి చైతన్యం తక్కువ ఉంటుంది కాబట్టి, ఎరుక సమానమైన స్థితిలో ఉండదు కాబట్టి తల్లి ఏరిగింది కడుగుతుంది, పెయ్యంతా ఊసుకుంటే కూడా కడుగుతుంది. పెద్దగైనా కానీ కడుగుతుంది. కాలు చేయబడి మంచంలో పడితే కడగదా? ఆయన సగసేసుకోలేని పరిస్థితిలో ఉంటే కడుగుతుంది, తప్పదు కదా. మీరు సమమైన ధర్మంలో కష్టపడగా కూడా మీకు చేత కాకపోతే తర్వాత నేనున్నా కానీ మొదలకే మోపంత తెచ్చి నా నెత్తిమీద పెడితే ఎట్లా? అంత తెచ్చి నా నెత్తిమీద పెడితే ఎట్లా? ఇప్పుడు పోయిన సంవత్సరం నేను దేవి నవరాత్రుల్లో మంత్రం ఇచ్చానా, ఒకరొకరు ఆరా లెవెల్స్ టెస్ట్ చేస్తే 1%లో -1% కూడా యాక్టివేట్ అయ్యలేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, నేను ఎందుకు మంత్రం ఇయ్యలోలకు? సంతల కూరగాయల రాసులు పోసిండ్రు తీసియనికే. ఒక వ్యక్తికి మంత్రం ఇచ్చానంటే నేను 6 నెలలు చేసిన తపస్సు వాళ్ళకి ఇచ్చినట్టు లెక్క. మంత్రం ఇచ్చినోడు కొంపల్ని ఇల్లేవు, మంత్రం ఇచ్చినోడు ఎన్నడికి శాంతి కాడు. అందుకే మంత్రాలు ఎక్కువ ఇవ్వకూడదు, ఆచి తూచేయాలి. మాట పతిపోయినన్నా మళ్ళీ సంపాదించుకోవచ్చు, మంత్రశక్తి వికటించిందంటే మళ్ళీ పొందలేం మనం. మంత్రం అంత ఈజీగా రాదు. వజ్రం పొదుగుటకు ఈ నేలలో ఎంత సమయం పడుతుందో, వజ్రం యొక్క నిర్మాణం కావడానికి భూమి ఎంత సపోర్ట్ చేయాలో, వజ్రం యొక్క ఉత్పత్తి కావడానికి నేచర్ ఎంత సపోర్ట్ చేయాలో, మంత్రం యొక్క అంకురము జన్మలో, ఆయన జీవితంలో, ఆయన హృదయంలో తిష్ట వేసుకోవడానికి కూడా సాధకుడు అంతే కష్టపడాలి. చాలా కష్టపడ్డాం మేము, చాలా కష్టపడ్డాం. ఈనాడు తొరిగి తరిగి మీకు ఇస్తున్నా, రాసి ఇస్తున్నా. మీరు తప్పు చేస్తే ఆ శిక్షలు మాకే పడతాయి. అందుకే నిన్న స్వామీజీ చెప్పేగా స్టేజ్ మీద, ఎవరికి పడితే వాడికి మంత్రాలు ఇవ్వకండి అని. బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు కాలజ్ఞానంలో. ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆయనను గౌరవిస్తూ, బ్రహ్మంగారు నేను సదా గౌరవిస్తూ, నా ఇష్టదేవులు నా గురుదేవులుగా నేను ఆత్మయందు నిలుపుకున్నాక కూడా మీకు మంత్రాలు ఇస్తుందంటే పాపం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఇంక నేను కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే మీరు ఏం కావాలి? సరే, నేను 2 మాలలు తిప్పేకాడ 3 మాలలు తిప్పుతా, నేనే కొంచెం పుణ్యం ఎక్కువ చేసుకుంటా, ఆ పుణ్యం వాళ్ళకి ఇంత ఇస్తా అని చెప్పి ఒక జాలి.
ఒక ప్రేమ అంతే. అర్థమైనా? ముసలిగాయ వరకు ఈయన ఉంటే ముక్తి ఖాయం. ఉంటావా? ఈయనే ఉంటావా? ఎందుకయ్యా ఊక పని లేక మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని గనక. హా. ఇది ఈనాటి చర్చ, ఈనాటి సభా వేదిక, ఈనాటి సత్సంగం, ఈనాటి ప్రవచనం. దయచేసి కోపాలకు స్థానం ఇవ్వకండి, ఈర్ష్య ద్వేషాలకు స్థానం ఇవ్వకండి, అసూయకు స్థానం ఇవ్వకండి. ఎవరిని పట్టించుకోకూడదయ్యా, ఎవరితో ఏమవసరం. ఆయన ఉన్నా, నీ పేరు ఏం పేరు? సాయినందన్. ఈయన ప్రదీప్. ప్రదీప్కి ఏమన్నా పని పడితే అతను పిలిచినప్పుడు ఇంకవా నీ పని నీది, నీ పని నీది. అతనికి ఛార్జర్ అవసరం ఉందంటే పోయి అడగలే, తెచ్చుకోలే, ఛార్జింగ్ పెట్టలే, మళ్ళీ పోయి ఇవ్వాలి. గింతే. నిన్నైతే మరీ విడ్డూరం. వచ్చిన 1000 మంది జనాలను చూస్తున్నా, అక్కడ కళ్యాణ తంతు చూస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నా. మిమ్మల్ని చూసినా నిన్న నేను అందరిని అబ్జర్వ్ చేసిన, ఎవరిని వదలలా. ఎవరెవరు ఏడ వండుకున్నారో కూడా చూసిన, ఇక్కడ పని చేయకుండా. ఆడనేమో ఫుడ్ సెక్షన్ కాడ వాళ్ళకి అంత డబ్బు ఇచ్చి, ఒక ఈవెంట్ని వాళ్ళకు ఆర్గనైజ్ చేయమని వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి, కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వచ్చిన భక్తులకు అన్నం పెట్టలేకపోయారు వాళ్ళు. భక్తులు ఏమనుకున్నారో ఏమో, మేము పుణ్యం వస్తుందని పుణ్యక్షేత్రానికి వెళ్తే కడుపు కాల్చుకొచ్చినామంటారో ఏం పాడు. నాదేం తప్పు లేదమ్మా, నన్ను క్షమించండి. ఒక పుణ్యాత్ముడు అన్నం పెట్టాడు, మస్తు డబ్బు ఖర్చు పెట్టాడు. ఆయన దాతగా మారి అన్నదానం కూడా చేయించిండు. వాళ్ళకు డబ్బులు ఇచ్చినాం, సరుకులు ఇచ్చినాం, అన్నీ ఇచ్చినాం, కానీ వాళ్ళు వండి పెట్టలేదు. వాళ్ళ తప్పది. పీఠం వల్ల తప్పు కాదు, మన తప్పు కాదు. శివపార్వతుల కళ్యాణం రోజు మన తప్పు జరిగింది, నేను ఒప్పుకున్న దానికి. కానీ ఈ గోమాత కళ్యాణంలో మా తప్పు ఏమీ లేదు. ఆ ఈవెంట్ వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చాము, ఫుడ్ సెక్షన్ వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చాము. అన్నీ మీరే చూసుకోండి అయ్యా, మేము ఒక పెళ్లి చేసుకుంటాం, ఇల్లు జరుగుతామని చెప్పిన. అట్లే అని చెప్పి ఇంత పెద్దగా ఇచ్చిర్రు లిస్ట్ అమౌంట్. అయినా పర్వాలేదని హిమాలయ పర్వతమే తీసి ఇచ్చినాం వాళ్ళకి. హిమాలయ పర్వతం ఇచ్చిన తర్వాత కూడా బొగ్గు తీసి మన చేతిలో పెట్టిపోయారు. మాటికి సౌండ్ బంద్ అయింది, మాటికి ఆ స్క్రీన్లు ఆఫ్ అయినాయి. చాలా డిస్టర్బ్ అయింది నిన్న ప్రోగ్రామ్ చాలా డిస్టర్బ్ అయింది. ఇంకా భోజనం విషయానికి వస్తే ఎట్లున్న సరుకులు అట్లనే ఉన్నాయి. వాళ్ళు వండలేదు, పెట్టలేదు. మళ్ళీ ఏం తిన్నారో ఏమో. ఏం తిన్నారు మీరు నిన్న అందరు? సరే ఏదో తిన్నారైతే తిన్నారు. కొంతమంది నాకు వాట్సాప్లో కామెంట్లు పెట్టిర్రు, రాత్రి పడుకునేటప్పుడు అన్నీ చెక్ చేసిన. గురుదేవా, కళ్యాణం చూసినాం, కడుపు నింపుకున్నాం, వచ్చినాం, కానీ అన్నం మాత్రం తినలేమని పెట్టిండు ఒక ఆయన. ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు, గురుదేవా మిమ్మల్ని చూసి కళ్యాణం చూసి కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాను, గొంతులో నీళ్ళు పడ్డా. మనది ఏం తప్పు లేదు. కొన్ని లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాము ఈ స్టేజ్ చేసేటోళ్ళకు, ఫుడ్ సెక్షన్ వాళ్ళకు లక్షలు ఇచ్చినాం. 3 దాతలకు అప్పగించిన. ఒక ఆయన రెడ్డిని ఇది మొత్తం ఇది చూసుకున్నాడు. సరే అమ్మా అని ఆయన చేసిండు. ఇంకొక ఆయన షాద్నగర్ హైదరాబాద్ వాస్తవుడు, అన్నదానం మొత్తం ఆయన పెట్టించిండు. ఎవరు వాళ్ళు దాతల ముందరకు వచ్చిండు, అమ్మ ఆశీర్వాదం, అమ్మ అనుజ్ఞ, అమ్మ ప్రేరణ, అమ్మ యొక్క సంకల్పం వచ్చిరు చేసిరు. ఈ మధ్యలో డబ్బు తీసుకొని పనిచేసలేరు. కానీ భక్తులు మాత్రం మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు కదా. ఇంకా మా శిష్యులు కూడా ఏం చేసిండ్రంటే, మేము మా గురువు గారి పక్కనే పరమానంద శిష్యుల్లాగా ఉంటాం అనుకున్నారు. కానీ ఆడపోయి జనాలను కూడా కంట్రోల్ చేసిలేరు వాళ్ళు. సేవకాని 33 మంది వచ్చిన వాళ్ళు మేము చేస్తాం, మీరు రావద్దు అని అన్నమాట అన్నారు. అని అంటే మేము కొంత చేస్తే మీరు కొంత చేయండి, మేము గర్భగుళ్ళని వాళ్ళతో నేను అన్నా. నిన్న రాత్రి మనం ఇక్కడ పందిట్ల సాక చేసేటప్పుడు వర్షం పడే గుర్తుందా? సినుకులు గాలి అంతా వచ్చి. ఒకవేళ హైదరాబాద్లో పడ్డ వర్షం ఈడ పడింటే ఒకసారి ఆలోచన చేయండి. మహబూబ్నగర్ పక్కకెట్టు, ఈడ బిజ్జారంలో అందుట్లో అంబాతరాయ క్షేత్రంలో పడింటే జనాలకు పడుకోవడానికి ఇబ్బంది. ఇదంతా చిత్తరు బురజ అయిపోతుంది. అంత తొక్కి గుళ్ళే ఉండడానికి అవకాశం లేదు. ఇంకా ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. కానీ అమ్మవారు వర్షం ఆపింది, ఇది నిజం. ఇంకొకటి, చాలామందికి భౌతికవాదానికి మానవుడు
కనెక్ట్ అయిపోయిండు. భౌతికవాదం అంటే కళ్ళతో చూసి చేతులతో ముట్టి బాగా నసిలితే తప్ప నచ్చుకోడు ఆయన. ఊక ముడితే కాదు, మళ్ళీ నసలాలి, దాన్ని నసిలితే తప్ప ఆయన ఎరుకలోకి రాడనమాట. భౌతికవాదానికి ఇష్టపడి భౌతికవాదానికి కనెక్ట్ అయిన నా భక్తులకి, చూసే నా ప్రేక్షకులకు, నా శిష్యులకు అందరికీ విజ్ఞప్తి. అంబాత్రయ క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ తపస్సు బలం ఉంది, మంత్ర బలం ఉంది, యోగ బలం ఉందో లేదో మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి వస్తే. బెస్ట్ ఎగ్జాంపుల్ 2016వ సంవత్సరంలో ఇదే గ్రామానికి చెందిన శ్రీకటి వెంకటేష్ అనే అబ్బాయి తన కళ్యాణం కన్నా ముందు గోవుని దానం చేసి పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పిన ఒక మాటని కట్టుబడి ఒక గోవుని, ఎర్రటి ఒక ఆవుని, మహాలక్ష్మి అనే ఆవుని నాకు దానంగా ఇచ్చాడు. బాగా వినాలి మీరందరూ. ఎందుకైనవరా అంబాత్రయ క్షేత్రానికి ఏముంది రాడని ఎవడన్నా అడిగితే ఇది చెప్పండి. బాగినండి. ఓడు కూడా ఊక అడగాడు, వానికి ఏమన్నా బల్బు వెలిగితేనే అడుగుతాడు. క్లారిటీ కావాలే కదా. అడిగినోడు కూడా తప్పు కాదు, కరెక్టే అడుగుతారు. ఆయన అప్పుడు ఇచ్చిన గోవుని నేను, అప్పుడు గాసగాలు లేరు, గుడి లేదు, ఏం లేదు, గుడిసే, చిన్న గుడిసే, ఎవరూ లేరు, నేను ఒక్కనే ఆ ఇడుపుకు మంచం వేసుకొని పండుకుంటుంటే ఎవడన్నా దొంగలోచి కొట్టిపోతే కూడా అడిగే దిక్కు లేదు నన్ను. లోపల అఖండ జ్యోతులు, నేను, ఎవరూ లేరు. ఆ గోవుని ఇదంతా మేపుకొస్తుంటే నేను మేపుకరంగా అది గర్భధారణ అయింది. అంతకన్నా ముందు ఆ గోవు గర్భధారణ అయిన తర్వాత ప్రసవించకన్నా ముందు నారాయణపేట వాస్తవ్యులైన గొల్లకిష్టప్ప అని ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన స్వర్గస్థులు అయినారు. ఆయన ఇంట్లో ఉండే ఒక గోవుని తెచ్చిచ్చాడు. అది కడుపుతోనే వచ్చింది. ఒక పిల్లని సంకల పెట్టుకొచ్చింది, పాలు తాగే పిల్లని కడుపుతోనే వచ్చింది. దాని పేరు దుర్గమ్మ. ఈ వెంకటేష్ ఇచ్చిన ఆవు పేరు మహాలక్ష్మి. ఆయన తీసుకొచ్చిన ఆవుకు దుర్గమ్మ అని పేరు పెట్టింది. ఆవుని తీసుకొచ్చిన ఒక వారంకి బ్లాకీగాని తెచ్చిచ్చిండు. వాడు ఏ జన్మలో నాకు రుణం ఉన్నాడో, సాక్షాత్తు కాలభైరవుడే వాడైతే. బ్లాకీగాని తెచ్చిచ్చిండు. ఆ గొల్లకిష్టప్పనే తెచ్చిచ్చిండు. ఆ దుర్గమ్మ పీఠానికి వచ్చిన సరిగ్గా 3 నెలలకు మన గణేష్కు జన్మనిచ్చింది. గణేష్ కోడే ఉంది కదా, పెద్ద కోడే. దాని పేరు గణేష్ అని ఎందుకు పెట్టినామంటే, మా ఎసివాడల గణపతిని పెట్టిండు వినాయక చవితి రోజే. నేను పోయి ఆడ గణపతికి పూజ చేసి వచ్చినా ఇక్కడ ఆవు కాన్పైంది. వినాయక చవితి రోజు పుట్టిండు కాబట్టి గణపతి అని పేరు పెట్టినాం. వినాయక చవితి రోజు గోవు ప్రసవించడంలో ఎంతో గొప్పతనం ఉంది తెలుసా. ఈ పీఠానికి భూమి ఆకాశం ఉన్నంత వరకు విఘ్నాలు ఉండవు. ఆనే నా తపస్సు సఫలమైంది చూడు, ఆనే నా తపస్సు ఫలించిందని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది. పోనీ వినాయక చవితి రోజు ఉట్టకన్నా పుట్టే బదులు ఒక రోజు ముందు పుట్టొచ్చు, ఒక రోజు తర్వాత పుట్టొచ్చు కదా. లాక్ చేసుకోండి ఈ పాయింట్లని. మహిమలంటే గివే, లీలలంటే గివే. ఓ జిమ్మికులు, మ్యాజికులు, ఓ హా హా ఊ అవి ఊంచుకోకండి, వేస్ట్ అవెల్లా. ఒకవేళ అవే సత్యమైతే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు, ఈ మెడికల్ హాస్పిటల్ ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఏమి ఎక్కడ ఆలోచన చేస్తున్నారు మీరందరూ? ఆ సినిమాలో చూపించిన వాళ్ళు నమ్ముతారా ఏంది కొంపగాల? ఆ సినిమాలో ఏదో ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, అవెల్లా వేస్ట్. అవెల్లా జరిగే కాడ జరుగుతాయి, ఇక్కడ జరగవు అవి. అవి జరిగే కాలం వేరు, ఆ జరిగిన సమయాలు వేరు, అవన్నీ వేరు. రామాయణం అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగునా? ఇప్పుడు రాముడు రమ్మన్న రాడు, రమ్మంటే కూడా రాడు. ఇప్పుడు రాముడు ఆత్మరాముడు వస్తాడు కానీ భౌతిక రాముడు రాడు. ఇప్పుడు ఆత్మరాముడు వస్తాడు, రోజు వస్తాడు, భజన చేస్తే రామ 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 వస్తాడు. ఫిజికల్ రాముడు రాడు కదా. అటువంటి లీలలకు మీరు మోసపోకూడదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి లీలలే చూడండి. గణేశు పుట్టిన సరిగ్గా 6 నెలల తర్వాత ఎవరైతే ఫస్ట్ నాకు మహాలక్ష్మి అయిన గోవుని ఇచ్చిండే కదా ఒక అబ్బాయి, ఈ బిజ్జారముల పిల్లాడు, ఆ గోవు ప్రసవించింది. ఆ గోవు ప్రథమ సంతానంలో బిడ్డకు జన్మనిచ్చింది, గోమాతకు జన్మనిచ్చింది, ఆవు దూడ పుట్టింది. ఆవు దూడ పుట్టిన సమయం ఏందో తెలుసా? గోవత్స ద్వాదశి. గోవత్స ద్వాదశి రోజు పుట్టింది ఆ యావు. గోవత్స ద్వాదశి రోజు దేవలోకంలో వశిష్ఠుడి పక్కన ఉండేటటువంటి గోవు, దాని పేరు శబల. ఆ శబల పుట్టింది కూడా అదే సమయంలో. ఆ రోజు నా ఆనందానికి అంతులు లేవు. నా కళ్ళ నిండా నీళ్లు, నా మనసు నిండా ఆనందము. అంటే దాని విలువ నాకు తెలుసు కదా. ఇంతటి గొప్ప దినంలో పుట్టింది ఈ గోవు అని చెప్పి దాని పేరు శబల అని పేరు పెట్టినాం ఆ పుట్టిన దూడకు. అంటే ఆ గణేషు మన ఇంటి కొడుకు. ఈ ఇంటి కొడుకు అంటే ఈ అంబాత్రయ క్షేత్రం ఒక ఇల్లు అయితే ఈ ఇంటికి వాడు పెద్ద కొడుకు. ఆ పుట్టిన గోమాత శబల ఎవరైతే ఉన్నారో ఈ ఇంటి ఆడబిడ్డ.
అర్థమైన అందరికీ? ఇప్పుడు గోశాలలో పొదరసానం కట్టేసిండ్రు కదా, ఆమె శబల. ఆ ఆవుకు ఒక ప్రత్యేకత మీరు గమనించండి కావాలంటే. దాని గిట్టలను చూడండి, దాని కనుబొమ్మలను చూడండి, బాగా చూడండి. దాని తోక ఆకారం చూడండి, యోని భాగం చూడండి. ఏ గోవులకు లేని ప్రత్యేకత దానికి వచ్చింది. దానికి సుడులు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. మోటుగా పల్లెటూళ్ళు నెటోళ్ళు చూస్తారు సుడులు, మీకు తెలియదు చదువుకున్న వాళ్ళకు. నువ్వు చూస్తావా? శబల. ఆ శబల 2023వ సంవత్సరం కళ్యాణం చేసేటప్పుడు కరెక్ట్ గోమాత కళ్యాణం రోజే డెలివరీ అయింది. అదే శబల మన ఇంటి ఆడపిల్ల కాన్పయింది. 2024వ సంవత్సరంలో కూడా కరెక్ట్ గోమాత కళ్యాణం రోజే కాన్పయింది. 25వ సంవత్సరం ఈ రోజు కూడా కళ్యాణం రోజే మళ్ళీ కాన్పయింది. ఇప్పుడు నేనైతే దానికి చెప్పాను కదా, నువ్వు కరెక్ట్ పెళ్లి రోజే డెలివరీ చేసుకొని చెప్తానా? ఒక్కసారి లాజిక్ ఆలోచన. ఒకవేళ మనసులోకి చెప్పినా కనరా టైంకి, మళ్ళీ ఆ తల్లి ఎట్లా ప్రసవిస్తుంది? పోయిన సంవత్సరం గోమాత కళ్యాణం వేరే డేట్కి వచ్చింది, ఈ సంవత్సరం వేరే డేట్కి వచ్చింది. పోనీ డేట్ వైజ్గా కనుక కాన్పవుతుందేమో అనుకుంటే డేట్లు డిఫరెంట్, ముహూర్తం డిఫరెంట్, అన్నీ డిఫరెంట్. మరి దానికి ఎట్లా? ఒక గోవు ప్రసవించే ధర్మాన్ని మనకు సనాతన ధర్మం ఎంత గొప్ప చెప్పిందో మీకు తెలుసా? గోవు పురుడు పోసుకోవడం, గోవు కనడం, గోవు యొక్క కాన్పు కావడం లోపల విశేషమైన అర్థం చెప్పింది మన సనాతన ధర్మం. నిన్న స్వామి ఆవు కాన్పవుతుందంటే, ఆవు కాన్పవుతుందంటే ఏ ఆవు అనుకు ఉరుకులు ఉరికినా, వాయమ నా తల్లి కాన్పవుతుంది. దాన్ని చూడంగానే నా గుండె అంతా అమృతం ఊరిపోయింది. అమృతం మొత్తం అమృతం నిండిపోయింది నా గుండె నిండా. ఇది అసలైన లీల, అసలైన మహిమ, అసలైన గొప్పతనం అంటే ఇది. ఈ పీఠానికి వచ్చే ప్రతి ఒక్కడు, ఈ పీఠానికి వచ్చే ప్రతి భక్తుడు, ఈ పీఠంలో జరిగేటటువంటి ప్రతి విధికి పరిపూర్ణతను ప్రసాదించడానికే జగన్మాత చూపిస్తున్నటువంటి లీలలు ఇవన్నీ. ఇంకొక విచిత్రం ఏంటంటే, బ్లాకీగాడు వచ్చిన తర్వాత ఒక ఆడకుక్క వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలియదు, వచ్చింది. ఇంత భూ వేస్తే అది అలవాటు అయిపోయింది. ఆ కుక్క కూడా ఫస్ట్ డెలివరీ రోజు కరెక్ట్ కాలభైరవ అష్టమి రోజే డెలివరీ చేసుకున్న. దానికి 3 పిల్లలు పుట్టినాయి, 3 కలర్లతోనే పుట్టినాయి. కావాలంటే మా పిల్లల్ని అడగండి. 2018వ సంవత్సరం అది. ఇక పోతే పిల్లి, స్వీట్ క్యాట్, తెల్లగా ఉంటుంది, చిన్నది ఉంటుంది, పెద్ద పుషి. అది ఒక భక్తుడి ఎలకలు, పొలాలు ఉన్నాయి కదా, ఎలకలు ఎక్కువ ఉంటాయని తెచ్చి ఇచ్చిండు నాకు. దాన్ని రోజు పాలు పోసి పెంచుకుంటున్నాం. అది కూడా కరెక్ట్ కాలభైరవ అష్టమి రోజే అమ్మవారి ముందల యోని ఆకారంలో హోమగుండం ఉండే, అప్పుడు ఫస్ట్ గుడిసె ఉన్నప్పుడు. ఆ నేను సాయంత్రం హోమం చేసి పడుకున్న తెల్లగట్టలకు హోమగుండం మధ్యలోనే 3 పిల్లిని కన్నది అమ్మవారు. ముగ్గురమ్మలకు ఎదురుగా సరే కన్నది అయిపోయింది. ఆ గడియ రోజు ఎట్లా కనాలది? సరే కన్నది అయిపోయింది. 3 కలర్లతోనే పుట్టే బదులు 4 కలర్లు పుట్టొచ్చు కదా, పోనీ 2 పుట్టొచ్చు కదా, 1 పుట్టొచ్చు కదా. సరే 3 పుట్టింది, 3 ఒకే కలర్తో పుట్టొచ్చు కదా. 3 కలర్లతో పుట్టడం ఏంది? కొంచెం బుద్ధిని వాడండి. అర్థమవుతుందా? నేను గుడి తలుపులు తెరిచి హోమం చేద్దామని పోయిన లోపల కదులుతూ నేను పాముంది అనుకున్నా. వెంటనే పిల్లి కాన్పైనప్పుడు మన పెద్దలు ఓ మాట చెప్తారు. పిల్లి యొక్క ఇప్పుడు పిల్లలు పడ్డ తర్వాత మాయి పడుతుంది కదా. పిల్లి మాయిని పూర్వం పెద్దలు ఒక పద్ధతిగా వాడేవాళ్ళు. వాళ్ళ సంపత్తిని పెంచుకోవడానికి, వాళ్ళ వంశవృక్షం పదిలంగా ఉండడానికి, ఎవడైనా క్షుద్ర ప్రయోగాలు, ఎవడైనా చేతబళ్ళు చేస్తే ఎక్కకుండా పిల్లి మాయిని ఒక రకంగా వాడేవాళ్ళు. కానీ పిల్లి మాయ ఎప్పుడు దొరకనియదు, బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లి మాత్రం మనిషి కంటికి కనబడడానికి డెలివరీ చేసుకోదు. ఈ మధ్యలో పెంపుడు పిల్లులు చేసుకుంటున్నాయి లేండి ఇళ్లలో, అది వేరే విషయం. నాటు పిల్లిలు చాలా చమత్కారం. మనిషిని కొరికన్నా సరే తప్పించుకుంటాయి కానీ మనిషి చేతికి జిక్కవు అవి. మా లస్మాయిని కొరికిందంట అయితే అది వెళ్ళి ఇట్లా ముట్టుకోగానే అసలు అది ఆ పిల్లి ఎట్లా అయిపోయిందంటే, నా పిల్లలు కాదు నీ పిల్లలే తీసుకొని ఇట్లా చేస్తుంది. అది ఇప్పటికట్లే రాకుంటుంది. వచ్చి నేను నిలబడితే వచ్చి ఇట్లా రాకుతుంది, ఇట్లా ప్రేమ చేస్తుంది, ఏమో చేస్తుంది. అది తెల్లపిల్లి, పెద్ద పిల్లి. ఆ మాత్రం దాన్ని అన్నిటి ఒక పుట్టలో వేసుకొచ్చి నా బెడ్ మీద పెట్టి హోమగుండం అంతా క్లీన్ చేసి హోమం చేసి అమ్మవారిని 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు అమ్మ చెప్పింది, చూడు నేనున్నానని నీకు కూడా సందేహం ఉందో లేదో,
నేనున్నాననే సందేహం నీకు కూడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నా చూడు ఇప్పుడు నువ్వు తీసుకుపోయి ఆడ వాడేసినావని చెప్పింది అమ్మవారు. ఆ జీవరాశులే నమ్ముకో, ఉన్నా నేను ఇక్కడే ఉన్నా అని చెప్పింది. అవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏ వంకతో కూడా పీఠం మీద కానీ నా మీద కానీ అనుమానం పెట్టుకోవద్దు. అమృతంలో పడడమే ఆలస్యం, వాడు పావనం కావడం ఖాయం. ఇదంతే, ఇదంతే. నిన్నాడు ఒక డాక్యుమెంటరీ ప్లే చేసి ఎవరెవరు చూసిన రా చేతులు లేపురు చూద్దాం. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకండి. ఆడ ఒకటి వీడియో ప్లే చేసిరు కదా స్టేజ్ మీద, చూసిరా? దాంట్లో ఆయన తక్కువనే చేసిండు, ఇంకా చాలా ఎక్కువ చేయాల్సింది, ఇంకా తక్కువ చేసిండు ఆయన పాపం. ఇంకా రావాలే, వచ్చినవే మలమల ప్లే చేసిండు ఆయన. సరే చేసిండు ఆయన. ఆ వీడియో చూసుకుంటా నేనేమనుకున్నా, ఇవల్ల నేనే చేసినా, నేనేనా నా గురించి చెప్తున్నాడు వీళ్ళు, నేను కాదు ఎవరైనా చేసినా నేనే ఫీల్ అయిపోతున్నా అది చూసుకుంటా. కాకపోతే ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఎక్కడనో మీకు నాకు కనెక్షన్ ఉంది, ఏదో జన్మలో ఉంది అది, లేకపోతే ఇక్కడికి రారు మీరు, రారు ఉంది, ఏనో ఉంది కనెక్షన్. కాకపోతే ఆ కనెక్షన్ పరమపదమై సోపానమై అద్వితీయమైనటువంటి ధర్మంగా ఉంటే చాలా మంచిది, కానీ మళ్ళీ పిచ్చికుక్కలాగా పీగులాడితే బాగోదు కదా. నీతోనే మేమెందుకు గొడవ పడదాం గురుదేవా అంటే, మీరు నాతో గొడవ పడకపోయినా మీరు నాతో గొడవ పడుతున్నట్లు నేను రుజువు చూపిస్తా. ఇప్పుడు ప్రదీప్ రవి కొట్లాడింది అనుకోండి, వాళ్ళిద్దరు నా శిష్యులు అయినప్పుడు వాళ్ళు నా పిల్లలతో సమానం. కన్నపిల్లలు కొట్లాడుతుంటే తల్లిదండ్రులు బాధపడరా? మరి ఇప్పుడు నేను బాధపడితే ఇంకేం చేసినట్టు? మీరు ఫిజికల్గా అటాక్ చేయకపోయినా ఇంటర్గా అటాక్ చేసినట్లేనే కదా. పీకులాడతారు మీరు అప్పుడప్పుడు, పీకులాడరా? నీ నార్మల్ పెద్దగా అయితే నార్మల్ కూడా రారాదు అసలు అక్కడ. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కేవలం స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి, జన్మ పరిపూర్ణం చేసుకోవడానికి వచ్చారు. దాని మీదనే ఉండాలి మీ ఫోకస్. టిఫిన్ రోజు ఉప్మానే పెడుతున్నాను ఒక ఆయన అంటాడు, రోజు ఉగ్రానే పెడుతున్నారని ఒక ఆయన అంటాడు, నీళ్ళు లేవని ఒక ఆయన అంటాడు, బాత్రూమ్ లేవని ఒక ఆయన అంటాడు. అదే నేనే బతకలేనంటే నా నుండి వాళ్ళ చేత కావచ్చు అప్పుడు మీ ఇష్టం. మంచిగా మీకు ఏసీ రూమ్లు ఇచ్చే గురువులు ఉన్నారు, వాళ్ళతో బొర్రి. వాస్తవమా కాదా? నాతో చేతనైంది నేను పెడతా, చేతగానివైతే నేను ఇయ్యలేను. కాదు ఇవ్వాలనుకుంటే మీ ఆస్తులన్నీ రాసి ఇవ్వండి, రోజు వండి పెడతాం. మళ్ళీ ఇప్పుడు నాతోనే లేవు, ఉంటేనన్నా నేను కూడా అమ్మి పెడదు. లేవు ఇప్పుడు ఉంటే ఇస్తూ, లేనిది ఏనుడు చెప్పు. పీఠానికి వచ్చేటటువంటి ఆర్థిక వనరులు, ఈ పీఠానికి వచ్చేటటువంటి ధన వ్యవహారాలు ఇప్పుడు దాయకరెడ్డికి కానీ రామరెడ్డికి కానీ ఈ మధ్యలో బాగా తెలుస్తుంది. పాపం వాళ్ళు చూస్తారు ఎవరెవరు ఎంత డొనేషన్ రాస్తారు, ఎంత ధనము ఖర్చు పెడుతున్నాము, ఎంత పోతుంది అనేది వాళ్ళు చూస్తున్నారు. అంటే మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి. వాస్తవంగా అంటే ఈ పీఠానికి 10 రూపాయలు తోడు కావాలనే కోణంలో రామరెడ్డి ఫస్ట్ ఉంటాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టరు. రామరెడ్డి అదే తాపత్రయం. ఏమంటాడు? మొన్న పెళ్లి జరిగిన రోజు కూడా ఏమన్నాడు? స్వామి వస్తారు, చూస్తారు, ప్రేమతోనే వస్తారు, అందరూ మంచి జరుగుతూనే వస్తారు. పిల్ల తరపున ఒకరు, పిల్లగాని తరపున ఒకరు కానుకలు రాపిస్తాం. ముయ్యలు అంటారు, ఏమంటారు దాంట్లో? ముయ్యల కట్నాలు రాపిస్తాము, కానుకలు రాతాం. ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చుకోకు, ప్రేమ ఉన్నోళ్ళు ఎవరన్నా ఇస్తారు, రాపిస్తాము. నేనంటే రామరెడ్డి, జనాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీతో వస్తారు. ఈడ కూడా వ్యాపారం చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకు తలకాయ నొప్పి? ఆడ కౌంటర్ ఉంటుంది, ఎవరినో కూర్చోబెడదాం, మనసున్నోళ్ళు పోయి రాపిస్తారు, లేనోళ్ళ పరిస్థితి వదిలేసే అని చెప్పిన. అంటే తనకు తెలుసు ఈడు ఎంత వ్యవహారం నడుస్తుంది, ఎన్ని డబ్బులు పోతున్నాయి, ఈడు ఎంతమంది పని చేస్తున్నారు, వాళ్ళకి నెలకి ఏమి ఇస్తున్నాడు స్వామి అనేది తెలుసు. కాబట్టి దాన్ని ఎలా డెవలప్ చేయాలనే కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఈ మధ్యలో రామరెడ్డి మీద కూడా కామెంట్ చేసే వాళ్ళు జమ అయిన. ఈరోజు దాయకరెడ్డి పాపం పెద్ద కాంట్రాక్టర్, బిల్డర్. ఆయనకు మస్తు ఆస్తులు ఉన్నాయి. భగవంతుడు వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా అన్నీ ఉన్నాయి. కొడుకు లండన్లో ఉన్నాడు, బిడ్డ అమెరికాలో ఉంది, అల్లుడు జాబ్ చేస్తాడు, బిడ్డ జాబ్ చేస్తుంది. జడ్చర్లలో ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో 2 ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఏం తక్కువ లేదు. ఆయనకు పీఠంలో ఏం నచ్చిందో, నా లోపల ఏం నచ్చిందో వచ్చారు వాళ్ళు. ఇంతకుముందు ఇంకొక గురువుతోనే సేవ చేసుకున్నారు. మనం మేతలు పోయేటాడు ఆ గుట్ట మీద పోయేకుడిమే, ఆ గురువుతోనే సేవ చేసుకునేవాడు.
అక్కడ కొంచెం బోల్డ్గా బోర్గా ఉండేది, ఎవరు ఉంటలేరని తనకే అది కొంచెం ఎందుకు ఇబ్బంది అనిపించి ఇక్కడికి వచ్చాడు కనెక్ట్ అయ్యి. వచ్చిన తర్వాత రామరెడ్డిది వేరే ఊరు, దాయకరెడ్డిది వేరే ఊరు. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత సరే వాళ్ళ భావాలు ఏంటో వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. వాళ్ళిద్దరి మీద కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు మీరు ఇక్కడ కామెంట్లు చేయనీకి వచ్చిండ్రా, ఒకరు తప్పులు ఎత్తి చూపనీకి వచ్చిండ్రా, సర్దుకోపోనీకి వచ్చిండ్రా? అంటే ఇవి నా చెవిలో పడుతున్నాయి అన్నప్పుడు మీ జీవితాల్లో ఏది వినబడాలో ఏది వినబడకూడదో మీరే ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ప్రదీప్ ఉన్నాడు, రవి వచ్చి ఏమనలే, అబ్బా ప్రదీప్ ఎంత శాంతంగా ఉంటాడమ్మా, పిలిస్తే తప్ప పలకడు, అసలు ఎవరిని ఏమన్నాడు. అప్పుడు గురువుగా నేను సంతోషపడతా, నేను అప్పుడు సంతోషపడతా. అంతేగాని ఎవరిని చూస్తే ఓర్చుకోడు, ఎవరిని చూస్తే ఏదో అంటుంటాడు, ఎవరిని చూస్తే తోసేస్తుంటాడు అంటే నేను ఎట్లా ఇష్టపడతా చెప్పండి? చెప్పాలనా నా మీ గురించి నాతోనే చెప్పాలనా? రామరెడ్డి ఎక్కువైపోయిందప్ప, దాయకరెడ్డిది ఎక్కువైపోయిందప్ప అండి. మీరు ఎక్కువ గారి మళ్ళా వాళ్ళని ఒక వారం రోజులు నేను కొడైకెనాల్కో కాశ్మీర్కో పంపిస్తా, మీరు ఒక నెల రోజులు ఇటు నుండి చూపెట్టుర్రి, తెలుస్తుంది. అనకూడదు అట్లా, తప్పు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో మీరు నాకు నేర్పాలనా? మీరు నాకు చెప్పాలనా? ఈ మధ్యలో కొన్ని నా దృష్టికి వచ్చాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు పీఠానికి ఎంత సేవ చేస్తుండ్రు, ఎంత ఎఫర్ట్ పెట్టిండ్రు ఇక్కడ మానసికంగా శారీరకంగా మీకు తెలియదు. ఇప్పుడు మీరు అందరూ చిన్నపిల్లలు లాకుండారని మీ మీద వదులుతున్నాడు, కానీ ఒకప్పుడు తానే గోశాల మొత్తం పెండెత్తేస్తుండే, కడుగుతుండే, తుడుస్తుండే, ఆవులకు బెల్లం కొడుతుండే, బెల్లం పెడుతుండే. వాస్తవం చెప్తా చూడండి, 2022, 23 మీరు 22లోనే వచ్చారు కదా, 22 23లోనే 23లో వచ్చారు. తను వచ్చినప్పుడు రోజు నేను తను బాధపడుతుంటే మాకు పిడికాడు అన్నం దొరకకుండే. మా అమ్మాయి ఎప్పుడైనా ఇంటి నుండి తెచ్చిస్తే తింటుంటి, ఇంట్లో ఏమైనా మైలా మటర్ అయితే తీసుకురాకుండే, తొక్కడ కూడా అవుతుందని. సరే ఒకరోజు లేట్ అయింది, ఆలస్యమైంది, యాలకు రాకుండే, తనే నాకు ఛాయ్ పెట్టుకొచ్చి ఇస్తుండే, నీళ్ళు గరం చేసుకొచ్చి ఇస్తుండే, తను వండుకున్నది ఏదైనా రొట్టెనో ముక్కనో తెచ్చిస్తుండే, తింటుంటే పొద్దులా కొట్టుకుంటుంటే. మేమిద్దరం ఉంటుంటే, రూమ్ అవతల తాను, రూమ్ అవతల నేను. ఇప్పుడు మీరు అందరూ పెరిగిండ్రు, మీరందరూ ఇదైపోయినని ఓ కొమ్ములు వచ్చినట్లు మాట్లాడతాం. మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతా. కాకపోతే వాళ్ళ సేవలు ఎక్కువ ఉన్నాయి పీఠానికి. ఇంకొకరు ఎవరో పుణ్యాత్ముడు అనడానికి ఉన్న పెద్ద మనిషి పేరు ఎందుకు చెప్పుదుగా, నేనే ఉన్నాడు. అక్కడ ఏదో అయింటుంది, ఇంట్లో ఏదో పొరపాటు అయింటుంది, ఈయనే పడిండు ఉన్నాడు, ఆ వ్యక్తినే ఉన్నాడు, నాకు తెలుసు. ఇదే విషయం దాయకరెడ్డి మీద కూడా అన్నారంట. బాగా చెప్తున్నా వినండి, వాళ్ళకు గతి లేక పొద్దువోకిడికి వచ్చిలేరు, గురుపాదముల సేవ కొరకిడికి వచ్చారు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా గురుసేవ కోసం వచ్చారు. పాపం మీరు కూడా తప్పు కాదు, కానీ ఎస్పెషల్గా రామరెడ్డిని దాయకరెడ్డిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంట ఇక్కడ ఉన్నోళ్ళు. అవసరం లేదు, ఆ విషయాల లోపల కలువ చేసుకోవడం మీకు అంత మంచిది కాదు. మీకు నచ్చకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళతో మాట్లాడకండి. మీకు నేను సంబంధం, అమ్మవారి సంబంధం, అవునా కాదా? ఇక ఇది చివరిగా చెప్పాలని చెప్పాను. జన్మరాహిత్యంతో మొదలై కర్మరాహిత్యంతో ఆగబడుతుంది. ఇప్పుడు ఇతరులని ఏలెత్తి చూపించే కర్మ ఎంతవరకు దారి తీస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకే రక్తంలో పుట్టినటువంటి పాండవులు, ఒకే రక్తానికి పుట్టినటువంటి కౌరవులే దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ. కౌరవులు ఎత్తి చూపారు కాబట్టి చివరికి మొత్తం. మళ్ళీ మీరు ఎవరిని ఎత్తి చూపిస్తున్నారు, ఎవరితోనో పతనం కావాలనుకుంటున్నారు? కారి లేకపోతే కౌరవులొద్దు, పాండవులొద్దు, పరమానందయ్య శిష్యులాక నా శిష్యులు అవుతారా చెప్పురి? పరమానందయ్య శిష్యులు తెలివిలేని వాళ్ళు, బుద్ధిమాంద్యులని తిట్టిండట, కానీ వాళ్ళు ఏ పని చేసినా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏం చేసినా దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది కదా. చూసిరా మీరు పరమానందయ్య శిష్యుల సినిమా? మీ విషయంలో కూడా నేను ప్రతిసారి వాడతా, మీరు పరమానందయ్య శిష్యులాగా ఉన్నారయ్యా అంటనా లేదా? చాలాసార్లు అన్నా కదా, విన్నారా? మీరు తెలిసో తెలియకనో కొన్ని చేస్తుంటారు, కానీ దానివల్ల అలౌకికమైనటువంటి స్థితులు జరుగుతున్నాయి, మీకు తెలియదు. అంటే స్పిరిచువల్గా వ్యవహారంగా కొన్ని పిచ్చి చేష్టలు చేస్తారు. ఇప్పుడు చెప్తే కదా ఇంతకుముందు, ఈ పిచ్చి చేష్టలు మానుర్రి. అంతకుముందు ఒక వారం కింద ఇద్దరు గొడవ పడ్డారు ఇక్కడ ఆచార్య గారు, ఇంకొక ఆయన మన సంజీవరావు. అవునా?
మీరు అన్నదమ్ములో పాలేలో నాకు తెలియదు కానీ ఈడ గల్లలు పట్టుకొని ఎందుకు వచ్చారు ఈడికి మీరు? ఆడ రోడ్ల మీద గల్లలు పట్టుకోపోర్రి, లేదంటే పోలీస్ స్టేషన్ కాడ పోయి గల్లలు పట్టుకోపోర్రి. ఇక్కడ గల్లలు కాదు పట్టుకోవాల్సింది, మన సంయమనం కావాలి. ఈడ ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వస్తే నీ గురు మంత్రాన్ని జపం చేసి నీ గురువు యొక్క మంత్రశక్తిని ఆయనకు ధారబోసి శక్తిపాతం చేయలే కానీ బతుకునైనా గొంతులు పడితే ఎట్లా? ఆ రోజు గొడవ వాళ్ళే. ఇవి కొంచెం నేర్చుకోండి, లేకపోతే పొద్దడికే మీ ముల్లె మూట చదువుకొని సంకలు పెట్టుకొని ఇక తొగ్గండి. ఇది ఫస్ట్ హెచ్చరిక. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయిందనుకో చెప్పడాలు ఉండవు, ఇంకా డైరెక్ట్ లగేజ్ బస్ ఈడికే పిలిపిస్తా కూర్చో, లేదంటే ఫ్లైట్ టికెట్లు బుకింగ్ చేస్తా, లేదంటే హెలికాప్టర్ ఈయన దింపుతా, మంచి మైదానం కూడా ఉంది, ఏ రండా ఈయన ఎక్కించుకొని పోండి సీదా అని చెప్తా. అర్థమైందా? లేదు గురుదేవా, మీ వాక్కుకు కట్టుబడి ఉంటాం, మీ ఆజ్ఞకు అనుసరణలో జీవిస్తామంటే భక్త తుకారాంకి కదా ఏ విధంగా పూలరథం వచ్చి ఆయన తీసుకెళ్ళాడో అది కూడా జరుగుతుంది మీ జీవితాల్లో. ఇప్పుడు ఆ స్వామి కోరింది అదే, జన్మరాహిత్యం అంటే అదే. జన్మరాహిత్యం భక్త తుకారాంకి అయింది, రామదాస్కి అయింది, భాగవతులకు అందరికీ జన్మరాహిత్యం అయింది. కానీ భగవంతునికి కాలేదు చూడయ్యా. భగవంతుడు అవతారం ఎత్తుతూనే ఉన్నాడు, ఇంకా కలికి రావాల్సి ఉంది. బ్రహ్మంగారు కూడా వీరభోగ వసంతరాయులుగా రావాల్సి ఉంది. యోగి వేమన కూడా ఒక అవతారంలో వస్తా అని చెప్పిండు. మంత్రాలయం యతీంద్రులు కూడా వస్తా అని చెప్పిండ్రు. అందరూ వచ్చేటోళ్ళే ఉన్నారు, కానీ భాగవతులు మాత్రం రాలేదు చూడు. వాళ్ళు మంత్ర సాధనలు చేయలేదు, జపాలు చేయలేదు, తపాలు చేయలేదు. పాదం కాదు, ఇన్నర్ కనెక్టివిటీ. ఇన్నర్ కనెక్టివిటీ, అవుట్ ఆఫ్ కనెక్టివిటీ కాదు. మీరందరూ అవుట్ ఆఫ్ కనెక్టివిటీ. ఒక ఆయన ఇట్లా పెడతాడు, ఒక ఆయన ఇట్లా పెడతాడు, ఒక ఆయన ఇట్లా పెడతాడు, రకరకాల భంగిమలు. నేను ఏ యోగ శాస్త్రంలో చూడలేదు ఆ ముద్రలు. అంటే నేను మీ మీ మెలకువల గురించి మీ మెలకువల గురించి ఎత్తి చూపట్లేదు. జస్ట్ మీరందరు నిద్రపోతున్నారు, నవ్విద్దామని నవ్విస్తున్నా అంతే. ఎట్లయితే నవ్వుతారు గిట్లయితే నవ్వుతారు, ఎందుకంటే మీ మెచ్యూర్ లెవెల్స్ అట్లే ఉన్నాయి. మీరు దేనికి కనెక్ట్ అయిన అవుతారో నాకు తెలుసు కాబట్టి దాంట్లోనే కనెక్ట్ చేసి మిమ్మల్ని నవ్వించాను. ఇప్పుడు ఏడిపిస్తాం మిమ్మల్ని అందరినీ. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళే నా శిష్యులు. నటించండి ఆ పూట, కొంచెం ఇట్లా చేయండి. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్, ఇది శక్తిపీఠం, ఇది శ్రీ విద్య సామ్రాజ్యం, ఇది మహిళా స్వతంత్రతతో కూడుకున్నటువంటి సామ్రాజ్యం. ఇక్కడ ఆడవాళ్ళతో దురుసుగా ఉండకండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి పిల్లిలో, ప్రతి కుక్కలో, ఇక్కడ దుమ్ములో కూడా పరమాత్మ తత్వం ఉంది, మీకు తెలియదు. దుమ్ములో, గర్భాలయంలో ఊడ్చేటటువంటి పొరకటలో కూడా చైతన్యం ఉంది. మీకు కావాలంటే నేను చూపిస్తా. ఈ మధ్యలో కొంత ఆడవాళ్ళతో కూడా కొంత అసభ్యంగా అంటే లేరు, నేను ఉండరు అని చెప్పాను, కానీ జాగ్రత్త. దుమ్ముకి ఇక్కడ మహిమ ఉందన్నప్పుడు ఇక్కడ వచ్చే ప్రతి స్త్రీలో, ప్రతి మహిళలో కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన చైతన్యం యాడ్ అవుతుంది. కొంచెం టేక్ కేర్. అది చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి. ఇది హెచ్చరిక కాదు, మీరు బురజల కాలేసి అంటించుకోకూరని జాగ్రత్త చెప్తున్నాను మీకు. ఇది కూడా లిస్టులో పెట్టుకోండి, సరేనా? నేను దేవి భాగవతంలో చదివాను, త్రిమూర్తులు మణిద్వీపం పోయిన తర్వాత ఆడవాళ్ళకై కడపలో కాలు పెట్టిండ్రంట. ఇక్కడ వరకు మగ శరీరంతో ఉన్నారంట, అక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకై అమ్మవారి ముందుకు వెళ్ళినట. మణిద్వీపం లోపలికి చింతామణి గృహమునందు ఆ పంచబ్రహ్మలు విరాజిల్లుతున్నటువంటి ఆ ఆస్థానం ముందుకు పోయేటాలకు వాళ్ళు మహిళల్లాగా కూర్చున్నారు పోయి. అప్పుడు అమ్మవారిని బ్రహ్మదేవుడు అడిగాడు, హే భగవతి జగదంబ, నీ సాన్నిధ్యమునకు రాగానే మాకు ఈ శరీరం ఏంటి, అవతారం ఏంటి అని. నీవు నీ స్థితిలో ఉంటే నన్ను చూడగా నీ బుద్ధి మారొచ్చేమో, అందుకే నిన్ను నాలా చేసుకొని నీ ముందు కూర్చోబెట్టిన. బుద్ధిలో భేదం రాకూడదయా. అమ్మవారి అందం ఎంత గొప్పది, లలితా త్రిపుర సుందరి అవతారం ఎంత గొప్పది, జగన్మోహిని అమ్మ ఎంత గొప్ప అందగతే తెలుసా?
మీరు సశరీరమైన ధర్మంతో నా ముందుకు వస్తే ఎక్కడ మీ బుద్ధి చెడునో అని మిమ్మల్ని అక్కెన్నే. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అంతే, కేవలం మీకోసమే, నా కోసం కాదు. ఎందుకు వచ్చిండ్రు మాట్లాడరు. అమ్మా పలానా బ్రహ్మాండంలో ఇది జరుగుతుంది, అవునా, సరే ఇది తీసుకోపో ఉన్నాడు. అమ్మా పలానా లోకంలో ఇది జరుగుతుంది, అవునా, ఉన్నాడు. ఈ ముగ్గురు త్రిమూర్తులు పోయేటాళ్ళకి ఇంకొక ముగ్గురు త్రిమూర్తులు వస్తారు. మీరు అందుకే దేవి భాగవతం చదవండి. బ్రహ్మను పోలిన బ్రహ్మలు ఎందరో ఉన్నారు, విష్ణును పోలిన విష్ణువులు ఎందరో ఉన్నారు, శివుని పోలిన శివులు ఎందరో ఉన్నారు. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కకే లేవు. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ కనీసం భూమి యొక్క అంచులు కూడా కనిపెట్టలేకపోయింది. అందుకే నా పాత ఫోటోలు చూడండి, మీరు పాత ఫోటోలు చూడండి. నా కాళ్ళకు మెట్టెలు ఉండే, 4 కాళ్ళకు. ఎవరెవరు చూసి చేతులు లేపండి. మీరు కొత్త శిష్యులు మీరెట్లా చూసినరా? పాత శిష్యులు ఫోన్లో చూసినరా? రామిరెడ్డి చూసిన, నువ్వు చూసలేవు, నీవు వచ్చినప్పుడు లేవు. ఆ మెట్టెలు పెట్టుకున్నందుకు కూడా చాలామంది మేధావులు, విజ్ఞానవంతులు, తేజస్సు అంటే మేధా తేజస్సు ఉన్న వాళ్ళందరూ కూడా ఆడపిల్లలాక మెట్టెలు పెట్టుకున్నారు, ఈడు ఆడంగి వేదవా అన్నారు. మళ్ళీ త్రిమూర్తిలో ఆ తత్వం నాకు తెలుసు. ఏ జగన్మాత నీ పాదాల దగ్గర ఉన్నంత ఎంతన్న శరీరం మొగది, ఈ శరీరం మొగదే, ఉన్నది మొగదే మొత్తం. ఎక్కడ నేను బుద్ధి చెడి విగత జీవిలాకైతే నేను ఒక భయం. ఎందుకంటే దేవఋషి అయినటువంటి మహాబ్రహ్మచారి, మహాతాపసి అయినటువంటి నారదును కూడా మాయలో పెట్టింది అమ్మవారు. నేను ఎంతటో తుచ్చమైన ఈ కలియుగంలో పుట్టినని ఒక భయానికి భీతి చెంది ఆ లెక్కలో ఉంటి. కానీ ముక్కు అయితే కుట్టుకునిలేను, ముక్కు కుట్టుకోవడాలు గాజులు వేసుకోవడాలు అయితే చేయలే. అవి పెట్టుకోవడంలో ఉన్న తత్వార్థం అదొకటే. దాని మీద కొంతమంది పండితులు, పెద్ద పెద్ద గురువులు కూడా కామెంట్ చేసిరి. ఈ సివిల్ పర్సన్స్ మాట పక్కన పెట్టండి, పెద్ద పెద్ద పీఠాధిపతులు. ఒక పీఠాధిపతి ఒక కార్యక్రమం చేస్తున్నాడు, ఇంకొక గురువు వచ్చి ఫలానా పరాశ్రీ స్వామిని పిలిస్తే కూడా మంచిదేమో కదా, ఓలేం పిలుస్తా, అంత ఆడపిల్లలాక అంత మెటీరియల్ ఓడొస్తే ఎవడని చూసినోడు కూడా అంత తేడాగాడు అనుకుంటాడు. ఒక పెద్ద గురువు, లెవెల్ ఆఫ్ స్టేజ్ ఉన్న గురువే. సరే, ఆ విషయం నా దృష్టికి వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా, అమ్మా కేవలం రూపం చూసే నన్ను లెక్కలు కడుతున్నారు, నా రూపం చూసి నా లెక్కలు కడుతున్నారు. ఎందుకు ఈ రూపంతో వచ్చిన విషయం ఇదేముందని చెప్పి అవి త్యాగం చేసి గిట్ల అయితే ఉన్నా. ఇవి కూడా తీసేయమంటే తీసేస్తా. అలంకరణ బాగుందా? ఇట్స్ నాట్ మై మేకప్, ఇది నా మేకప్ కాదు, ఇది ఋషి సాంప్రదాయం. సుమన్ టీవీలో చెప్పిన నా మెళ్ళో ఉన్న గవ్వకు కూడా అర్థం చెప్పిన, ఉంగరాలకు, కడయాలకు, బేడీలకు అన్నిటికీ అర్థం చెప్పినా కదా, చెప్పిన. ఇప్పుడు ఇక్కడ కూడా తత్వధర్మాన్ని పారమార్థిక చింతనలో, పరమాత్మ చింతనలో అవలంబన చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. వాళ్ళ వేషధారణ చూసి లెక్క కట్టకండి, వాళ్ళ వేషధారణను, వాళ్ళ నడవడికను చూసి లెక్క కట్టకండి. మీకు తెలియదు దాంట్లో ఉన్న మూలం మార్మికత. ఒక స్త్రీ, పుట్టు స్త్రీ గుణగణాలు మొత్తం పురుషుల్లా ఉంటాయి. ఆమె పురుషులతో కలియడానికి ఇష్టపడదు, పురుషులతో ఉండడానికి ఇష్టపడదు. వ్యవహారంలో ఉంటుంది కానీ లైంగికంగా పాల్గొనడానికి ఇష్టపడదు. ఒక పురుషుడు పురుషుడే, గుణగణాలు స్త్రీ, ఆయన స్త్రీలతో కలియడానికి ఇష్టపడడు, ఆయన వేరే విధంగా ఉండడానికి ఇష్టపడతాడు. అటువంటి బుద్ధులను, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి వ్యవహారాన్ని మీరు లెక్కగట్టి తూలని ఆడాడు అనుకోండి, దానికి ఒక షరతు ఉంది, ఒక శబదం ఉంది. చెప్పనా? కోటి బ్రహ్మహత్య పాతుకాల దగ్గర తూలనాడిన వానికి కోటి, ఒక బ్రహ్మహత్య పాతుకమే పోదు, బ్రహ్మహత్య పాతుకం పోదు. బాగా గుర్తుపెట్టుకోండి, కోటి బ్రహ్మహత్య పాతుకాలు తగులుతాయి మీకు. ఎందుకంటే ఓడు పుట్టడానికి కారణం ఎవరు? ఓన్ తండ్రి ఏమని ఇలా పుట్టాలని ఇతనం వేసిండా? ఓన్ తల్లి ఏమని ఇలాగే పుట్టాలని కడుపు నుంచి బయటికి తీసిందా? ఎవరు తయారు చేస్తుండో అట్లా? సైన్స్ కొన్ని సీక్వెన్సెస్ చెప్తుందండి, కానీ సైన్స్ తలుచుకుంటే, సైన్స్కు శక్తి ఉంటే, సైన్స్కే ఆ పవర్ ఉంటే, నేను ఒక సవాల్ చేస్తాను సైన్స్ని. చెప్పనా? ఏం సైన్స్ చెప్పనా? కింద ఉన్నాయి కట్ చేసి సర్జరీలు చేసి వాళ్ళని ట్రాన్స్జెండర్స్గా మారుస్తున్నారు. అది కట్ చేసే బదులు పరిపూర్ణమైన పురుషునిలాగా చేయొచ్చు కదా.
ఇప్పుడు ఏం చేస్తారంటే కొంత ఆడగుణాలతో ఉండే వాళ్ళకి అందరికి సర్జరీలు చేసి చీరలు కట్టించి ట్రాన్స్జెండర్ చేస్తారు. ఆ సర్జరీలు చేసేది కూడా డాక్టర్లే. అట్లా చేసే బదులు వాళ్ళకున్న టెక్నికల్ పవర్ని, వాళ్ళకున్న సైన్స్‌ని వాడి, వాళ్ళలో ఉండేటటువంటి బుద్ధిని, ఆ గుణాన్ని మార్చి వాళ్ళని పూర్ణమైన మొగోళ్ళని చేసి పెళ్లి చేసి పిల్లలు కనిపియొచ్చు కదా! 100 ఏండ్లైనా భూమి అంతమయ్యే వరకు ఆ టెక్నాలజీ రాదు. అది పరమాత్మ సొత్తు. పరమాత్మ సంపాదించి ఇచ్చినటువంటి ఆ జన్మ మీద కామెంట్ చేసే హక్కు మీకెవడిచ్చిండు? ఆయన సంపాదించి పంపించిండది. మీరెవరు ఆ జన్మకు కామెంట్ చేయనీకే? అన్నం పెట్టిండా? లేకపోతే గుడ్డ తెచ్చిండ్రా? డబ్బులిచ్చిండ్రా? లేకపోతే ఇంకేమన్నా చేసిండ్రా? వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ అప్పతోటి ఏమన్నా చేసి వచ్చిండ్రా పోయి కామెంట్ చేయనీకే? ఈ పీఠంలో కొంతమంది మీద కామెంట్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నా ఈ విషయాలని. దాచడం ఎందుకు? ఉన్నోళ్ళు పేర్లు చెప్పుందా? ఎవరు కామెంట్ చేసిండ్రు? చెప్పుందా? ఎందుకులే తెలాటలుగులు పోతారు మళ్ళీ నుండి. అర్థమైంది ఎవరు కామెంట్ చేసిండ్రో. కలీజా ఉంటే దమ్ముంటే నన్ను కామెంట్ చేయండి ఫస్ట్. ఈ భూప్రపంచంలో ఎవడన్నా కాళ్ళకు మెట్టెలు పెట్టుకోండి, ఎవడన్నా ఆడపిల్లలాగా వేషం వేసుకోండి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేట్లాగా నేను ఆల్రెడీ సుమన్ టీవీలో చెప్పిన, మనం టీవీలో కూడా ఒక ఛానల్లో చెప్పిన. నేను అనవసరమైనటువంటి కామెంట్లు చేసి అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకొని మీ విలువలు తగ్గించుకోకండి. ఇక్కడ బయట ఏమైనా చేసుకోరు మీ తిప్పలు. ఇక్కడ ఉన్న తర్వాత నిబద్ధతతో ఉండండి, పద్ధతిగా ఉండండి. ఎవరినన్నా దూషించి కామెంట్ చేసి ఎవరి మీద ఏమైనా ఏలుబెట్టి చూపెట్లాకుంటే ఈ పీఠకి రాకుర్రి. రేపే పని పడితే ఇప్పుడే ఊర్రి. కావాలంటే బస్సు పిలిపంటే పిలిపిస్తా. ఉన్నారు ఇక్కడ దొంగలు చాలా మంది ఉన్నారు. నిన్న కళ్యాణం ఆడ మంటపం లోపలికి మా డ్రైవర్ మూర్తి ఏమన్నాడంటే, నాయన ఈ డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి నిలబడితే ఎవరికి కళ్యాణం కనిపించదు, పోనీ కింద కూర్చొని పెడదామా, వీఐపీలకు రానికే స్థలం ఉండదు, వీళ్ళని కూడా బయట పెడదామా అన్నాడు. అంతవరకు మిమ్మల్ని లోపల పిలుచుకోవాలని నాకు మనసు ఉండే. ఈ అరుణవర్ణము సాక్షిగా కళ్యాణం జరగాలనే కోరిక ఉండే నాకు. ఈ అరుణవర్ణం ఎంత గొప్పది, ఈ ఎర్రవర్ణం ఎంత గొప్పదో నాకు తెలుసు. నాకేంటి పరమాత్మకి తెలుసు. అందుకే మన రక్తం ఎర్రగా పెట్టిండు. నల్లగా పెట్టలేడు, గ్రీన్గా పెట్టలేడు. మూర్తి ఆ మాట అనేసరికి నాకు కూడా బల్బు వెలిగింది. అదే వాస్తవం కదా అని అందరం బయట పెట్టినాం. ఒక స్వామి లోపల ఉంటే దాయకరెడ్డి గదిరిచ్చిండు. గదిరిచి లేడు, బయట ఉండి స్వామి అన్నాడు. ఆ మనిషి బయటకు వచ్చి దాయకరెడ్డిని ఎట్లా అంటుండో తెలుసా, నేను స్టేజ్ మీద ఉండగా నాకు మాటలని వినిపిస్తున్నాయి. అరే పెద్దరికమయ్యా, చెప్తారు ఒక మాట వినాలి. ఏమైంది? ఏమైతే చెప్పండి. అంటే మీ తప్పులను ఎత్తి చూపట్ల. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై కడుపు బాధ. అర్థమైపోయింది ఆల్రెడీ. నాకు అర్థమయ్యే ఈడ ప్రదీప్ కానీ, రవి కానీ, క్రాంతి కానీ, శశి కానీ, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియవు. సారీ రామ్ కానీ, రామ్ అంటే తెలుసు, పాత స్నేహితుడే, పాత శిష్యుడే. అందరికీ చెప్తున్నా, ఈనాడు వాళ్ళు, రేపు మీరు, రేపు ఆయన, రేపు ఆయన అనే కాదు. మీకు నేను కావాలి, ఈడ నేను కావాలి, అమ్మ కావాలి. ఈ ఓల ఊరు ఎక్కడనో, మీ ఊరు ఎక్కడనో, ఊకెందుకు అనవసరం లేనిపోని పంచాయతీలు. ఇడిచిపెట్టి ఇంకా కథ ఇడిచిపెట్టు. ఇక వచ్చేటటువంటి ప్రేక్షకులకు అందరికి ఒక విజ్ఞప్తి. అందరికీ దండాలు, వందనాలు, నమస్కారం. ఇంగ్లీష్లో ఏమంటారా? ధన్యవాదాలు, థ్యాంక్ యూ అంటే హాయ్ అనేది నమస్కారం కాదు, అది రిక్వెస్టా? వావ్, వెరీ గుడ్. నువ్వేం చదువుకున్నావప్పా? ఎంఎస్సి. ఓ నువ్వప్పా? ఏది పెద్దది? రెండు సేమేనా? మాకు తెలియదండి, అందుకే అడిగా. ఏమనలే? రిక్వెస్ట్. ప్రేక్షకులకు అందరికి రిక్వెస్ట్. చూడండి, మేము పేదవాళ్ళం, స్థాయిలో పేదవాళ్ళం, మిగతా నీళ్ళు పేదవాళ్ళం. ఇవ్వవలసిన లెక్కలు ఇస్తాం. దాతల్ని కూడా మస్తు అడుక్కుంటా నేను. వాళ్ళకి మంచిగా అయితే చూడు కొడుక, నీకు మంచిగా అయింది కదా, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టు. అమ్మతో నువ్వు కొట్లాడనా, నీకు 10కి 100 ఇప్పిస్తా. నువ్వు 10 అడుగుతావు, 10 ఇప్పిస్తా. ఏం అడిగితే అది ఇప్పిస్తా. నేను కొట్లాడుతా అమ్మతోటి. అమ్మ ఒకవేళ అనుగ్రహించకుంటే ఇంకో తపస్సు ఎక్క చేస్తా, సేవ చేయని చెప్తా. వాళ్ళు చేతనే కాడికి చేస్తారు కానీ ఇల్లంతా ఆస్తి అంతా రాసి ఇయ్యారు కదా. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మనం ఖర్చు పెడతాం.
ఇక్కడ ఏదైనా అసౌకర్యం జరిగినా, ఏదైనా ఇబ్బంది అయినా, ఏదన్నా మిస్టేక్ అయినా కూడా ఓపికతో ఉండండి. ఎందుకంటే నిన్న చాలామంది ఇబ్బంది పడ్డారు, నేను చూసిన. నేను స్టేజ్ మీద గోమాత పక్కనే ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో అంతా సంజయుడు గదా కురుక్షేత్ర యుద్ధం చూపించినట్టు అమ్మ అంతా స్క్రీన్ మీద చూపిస్తుంది. మీకు ఒక రకమైన స్క్రీన్ కనిపిస్తుంది, నాకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఆడ 2 స్క్రీన్లు ఉన్నాయట, మీకు తెలియదు. ఒకటి చూపిస్తుంది మాకు వెరీ గుడ్. అయితే వచ్చేటటువంటి భక్తులు, ప్రేక్షకులు, అలాగే మీరందరూ కూడా ఇంకా ముందు వచ్చినా కూడా స్వామి కలవలేదని బాధపడొద్దు, స్వామి మాట్లాడలేదని బాధపడొద్దు, వచ్చి కాళ్ళ మీద పడి స్వామిని ముట్టుకోవాలని ఏం ఇబ్బంది లేదు. ఇదంతా నేనే నడుస్తా, రోజుకి 24 గంటలు కుదేసిన కుందేళ్ళకి ఎందుకు కూర్చున్నాను, ఊక సింగులు పట్టుకొని గిటా 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 తిరుగులాడతా. ఇదంతా నేను నడిచిన నేలనే, ఈ నేల మీద దొల్లిపోర్రి. గురువు ఇప్పుడు ఆడ వచ్చిండు, అంత దూరంగా కనిపిస్తూ ఇట్లా చూడాలి, అమ్మా గురువు వచ్చిండు అనుకునే. ఆయన జర్ర దగ్గరికి రాగానే భక్తితోటి తల వంచి చేతులు జోడించి దండం పెట్టుకొని, ఓ గురుదేవా నా కొడుకు పెళ్ళి అయితే లేదు, అనుగ్రహించు తండ్రి. ఓ గురుదేవా నా కొడుకుకి పిల్లలైతే లేరు, కరుణించు తండ్రి. ఓ గురుదేవా నాకు అప్పులైనవి, ఈ రుణం నుంచి విముక్తం చేయి తండ్రి అని దండం పెట్టుకోవాలి. గురువు నీ యొక్క ఛాయను దాటి ముందుకు పోయిన తర్వాత ఆయన నడిచిన నేలలో ఉన్న పాదాన్ని తాకి దండం. అది గురుధర్మం అంటే. వచ్చి జంక్షన్ జామ్ చేస్తారు, పడుకున్న కాళ్ళకి ఎదురుగా పడతారు, నేను వెనకాల పడి తెలియదు, పక్క పడలేదు. జరిగిందా లేదా? నిన్న మొన్న జరిగింది కదా. ఇటువంటి తప్పు చేయొద్దు. అందుకే అగ్ని కన్నా 1,000,000 రెట్లు మహితాత్ములైనటువంటి సన్యాసులు రూల్స్ పెట్టుకున్నారు. దూరం ఉంటే మొక్కురి, ఆనుంటే మొక్కురి, ఈనుంటే మొక్కురి అని ఎందుకు రూల్స్ పెట్టుకున్నారంటే మన పిచ్చి చేష్టల వల్లనే రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. మీరు హద్దుల్లో ఉంటే మేము కూడా హద్దుల్లోనే ఉంటాం, మేము కూడా ఫ్రీ ఉంటాం, మేము కూడా స్వేచ్ఛగానే ఉంటాం. అంతే కదా. మొన్న ఒక మాతాజీ వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, సన్యాసుల కాళ్ళ మీద కన్నీళ్లు పడకూడదు. ఏం చెప్తాం? ఏడిసిందా లేదు ఒక మాతాజీ? సరే, భక్తి ఉంది, బాధ ఉంది, ఆపతులు ఉన్నాయి, అమ్మ ముందర కూర్చొని ఏడు. తర్వాత అమ్మకు చెప్పండి, అమ్మ చూస్తుంది, నేను చూస్తా. అంతేనా? రేపు కూడా మీరు స్వామి ఫ్రీగా అవుతాను, ఉచితాసనం వేసుకొని కుర్చీ మీద కూర్చున్నాడు, మంచిగా ఉన్నాడంటే వచ్చి మొక్కొచ్చు. లేదు నేను ఏదో పనిలో ఉన్నా, ఎక్కడో ఉన్నంటే కూడా చూసి దండం పెట్టుకొని మీ పనులు మీరు చూసుకోండి. నేను చెప్పే పోతా, నేను మాట్లాడే పోతా, నేను టైమే తీసుకుంటా, నాకు టైం ఇవ్వు అని రూల్స్ పెట్టుకోవద్దు ప్లీజ్. ప్రతి ఒక్కరికి టైం ఇవ్వాలంటే ఈసారి 2,000 మంది వచ్చిండ్రు, 3,000 మంది వచ్చిండ్రు, 5,000 మంది వచ్చిండ్రు, వచ్చేసారి 1,00,000 మంది వస్తారు. ఎంతమందికి టైం ఇవ్వలే? మేడారం పోతాం, 1,00,00,000 మంది వస్తారు. ఆడ అమ్మవారు గద్దెల మీద ఉన్నారు కాబట్టి సరిపోయింది. నాలాకుంటే బెల్లంగడ్డ తీసుకొని కొడుతుండ్రు కానీ నన్ను చూడు కదా, కొడతలేరా? ఇంకా బెల్లంతోనే మొత్తం మోఖం అంతా పూసుకోబోతుడు ఇక. అందుకే జర మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక ఈ చర్చ ముగించి బొజ్జకి ఏమైనా లంబోదరుడికి ఇంత మ్యాథ్ వేతాం. జస్ట్ మినిట్.